Okay, it's our topic is today. Our topic is orthographic projections and orthographic projections. So first ఇందులో మనకి హారిజాంటల్ ప్లేన్ అంటే ఏంటి, వర్టికల్ ప్లేన్ అంటే ఏంటి, అండ్ ప్రొఫైల్ ప్లేన్ కూడా మీకు ఎక్కువ ఛాన్స్ అడగడు, కానీ ప్రొఫైల్ ప్లేన్ అంటే ఏంటి కూడా చెప్తాను. అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రిఫరెన్స్ లైన్స్ అండ్ ప్రొజెక్షన్స్ ఆఫ్ పాయింట్స్, ఇది మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఉన్నాయి. ఓకేనా, ప్రొజెక్షన్స్ ఆఫ్ పాయింట్స్ ఇన్ వేరియస్ క్వాడ్రంట్స్ అన్నమాట. సో ఇది మనకి ఇందులో లాస్ట్ టాపిక్ కింద ఫస్ట్ యూనిట్ అండి. ఫస్ట్ యూనిట్లో మనకి లాస్ట్ టాపిక్ ఏంటంటే ఇది ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్. అంటే ఇవి మనకి స్టార్టింగ్ కొన్ని అర్థమైతే మీరే ఆటోమేటిక్గా చేసేస్తారండి. నేను ప్రతిదీ చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్ మీకు 2-3 ప్రాబ్లమ్స్ చెప్తాను, కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తాను మీకు, కొన్ని ప్రాబ్లమ్స్ మాత్రం మీకు కంపల్సరీగా చేయాల్సిందే. ఆ ప్రాబ్లమ్స్ మీకు ఇస్తాను, సో మీరు ఈజీగా చేస్తారు. రైట్, ఇనిషియల్గా మనకి ప్రొజెక్షన్ అంటే ఏంటంటే తెలుసుకోవాలండి. తర్వాత ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. అసలు ప్రొజెక్షన్స్ ఆఫ్ పాయింట్స్ అనేది వేరియస్ క్వాడ్రంట్స్ ఎందుకు తీసుకుంటాడో మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత మనకి కొన్ని టెర్మినాలజీస్ తెలుసుకోవాలండి. ఆ టెర్మినాలజీస్ కూడా మీకు జాగ్రత్తగా 1 by 1 నేను చెప్తూ ఉంటాను, రాసుకోవాలి మీకు. సో అట్ ద సేమ్ టైం మీకు ఇవి కూడా మీకు ఇక్కడ రాసాను నేను. సో ఇవి కూడా మీరు రాసుకోవాలి. తర్వాత మీకు చెప్తాను, అంటే నేను ఫొటోస్ తీసి దీని మీద పెట్టాను. ఇది కూడా మీకు చెప్తాను, నేను చెప్పిన తర్వాత అవి రాసుకుంటారు. ఫస్ట్ మనకి ప్రొజెక్షన్స్ అంటే ఏంటంటే మనం నేర్చుకోవాలండి. ఫస్ట్ సింప్లీ ప్రొజెక్షన్ అంటే ఏంటంటే, ప్రొజెక్షన్ అంటే సింప్లీ ఇట్ ఈస్ నథింగ్ బట్ ద వ్యూ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అన్నమాట. ద వ్యూ ఆఫ్ ద ఆబ్జెక్ట్ విచ్ ఈస్ ప్రొజెక్టింగ్ ఆన్ టు ద హారిజాంటల్ ప్లేన్ ఆర్ వర్టికల్ ప్లేన్. ఒక ఆబ్జెక్ట్ యొక్క వ్యూ అనేది మనకి దాని యొక్క షాడో అనమాట. దాని యొక్క ప్రొజెక్షన్ అనేది మనకి హారిజాంటల్ మీద పడవచ్చు, వర్టికల్ ప్లేన్ మీద పడవచ్చు. సో దట్ ఈస్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ప్రొజెక్షన్ అనమాట. సపోజ్ ఐఎమ్ టేకింగ్ దట్, ఏదైనా మనకి ఒక ఆబ్జెక్ట్ అనేది మనకి ఎక్కడ ఉన్నదని చెప్పాలంటే మనకి బేసిక్గా ఏం తీసుకుంటామంటే, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మనకి దాని పొజిషన్ ఎక్కడ ఉందని మనం తెలుసుకోవడం కోసం మనం ఎప్పుడు కూడా ఏం తీసుకుంటామంటే కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకుంటామంట. సపోజ్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఈ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందని మనం చెప్పాలంటే కంపల్సరీగా మనం కోఆర్డినేట్ సిస్టమ్ అనేది మనం కంపల్సరీగా తీసుకోవాలన్నమాట. అంటే ఆ పొజిషన్ ఎక్కడ ఉన్నదని మనకు తెలియాలంటే కంపల్సరీగా కోఆర్డినేట్ సిస్టమ్ బట్టే మనం చెప్తాం అనమాట. ఏ కోఆర్డినేట్లో ఉంది, దాని యొక్క హైట్ ఎంత ఉంది, దాని యొక్క డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్లో ఉంది, దాని పొజిషన్ ఎక్కడ ఉందని మనం కంపల్సరీ, డైరెక్షన్ ఎక్కడ ఉందని మనం కంపల్సరీగా విత్ రెఫరెన్స్ టు కోఆర్డినేట్ సిస్టమ్ అని చెప్తాం అనమాట. సో సపోజ్ ఇలా ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఇప్పుడు 3D ఆబ్జెక్ట్ ఎలా ఉందనుకోండి. సపోజ్ ఒక ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్ మనకి ఎక్కడ ఉందని క్లారిటీగా తెలియాలంటే మనం విత్ రిఫరెన్స్ టు రిఫరెన్స్ ప్లేన్ అనమాట. రిఫరెన్స్ అంటే కోఆర్డినేట్ సిస్టమ్ అనమాట. ఎక్స్ ప్లేన్ వై ప్లేన్ అనమాట. ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ అలా. ఓకేనా, సో దాని బేస్ మీద ఇది ఎంత డిస్టెన్స్లో ఉంది, ఇక్కడ నుంచి మనకి ఎంత డిస్టెన్స్లో ఉంది, ఎంత హైట్లో ఉంది, ఏ పొజిషన్లో ఉంది, ఏ డైరెక్షన్లో ఉందని మనం ఓన్లీ డిపెండింగ్ ఆన్ ద కోఆర్డినేట్ సిస్టమ్ బట్టే మనం చెప్తామండి. ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో, ఈ ఆబ్జెక్ట్ మనం ఒక సర్టెన్ డైరెక్షన్లో మనం చూస్తామంటే, ఈ ఆబ్జెక్ట్ యొక్క ఏదైతే మనకి ప్రొజెక్షన్ అనేది మనకి ఎక్కడైతే పడుతుందో, సపోజ్ ఇక్కడ నుంచి ఒక అబ్జర్వర్ చూసారనుకోండి, మనకు ఒక అబ్జర్వర్ ఉంటాడండి. క్లారిటీ మీకు చెప్తాను 1 by 1. సో when the observer is seeing the object which is projecting onto the vertical plane or horizontal plane, మనకు వర్టికల్ ప్లేన్ హారిజాంటల్ ప్లేన్స్ రెండు ఉంటాయండి. ఒకటే మనకి వర్టికల్ ప్లేన్, ఇంకోటి హారిజాంటల్ ప్లేన్. సో మనం దాన్ని సింపుల్గా ఎలా పిలుస్తామంటే, సింపుల్గా హెచ్పి అంటామండి, అండ్ దెన్ విపి అంటాం. మనకి ప్రాబ్లమ్స్లో కూడా హెచ్పి అని విపి ఇస్తుంటాడండి. హెచ్పి అంటే హారిజాంటల్ ప్లేన్, విపి అంటే వర్టికల్ ప్లేన్. ఇట్ ఈస్ ద హారిజాంటల్ ప్లేన్, స్టార్టింగ్ కొంచెం ఎక్కువ టైం పడుతుందండి. స్టార్టింగ్ ఈ కాన్సెప్ట్ అంతా మీకు ఎక్కాలంటే ఈక్వల్ టు వర్టికల్ ప్లేన్. ఏదో ఒక ఆబ్జెక్ట్ ని ఇన్ బిట్వీన్ ద క్వాడ్రంట్ అనమాట. అంటే కోఆర్డినేట్ సిస్టమ్ లో ఫస్ట్ కానీ, సెకండ్ కానీ, థర్డ్ కానీ, ఫోర్త్ క్వాడ్రంట్ లో మనం పెట్టుకోగలిగితే
ఆ క్వాడ్రంట్ సిస్టమ్ అనేది మనం ఒక వ్యూని చూసినప్పుడు దాని యొక్క ప్రొజెక్షన్ అనేది మనకు వర్టికల్ ప్లేన్ పడవచ్చు. దీన్ని మనం వర్టికల్ ప్లేన్ అంటామండి. సింపుల్‌గా చెప్పాలంటే ఇది వర్టికల్ ప్లేన్ అంటాము. అంటే మీ యొక్క ఇంట్లో హోమ్ తీసుకున్నాం అనుకోండి. మీ యొక్క వాల్ ఏదైతే ఉందో అది మనకు వర్టికల్ ప్లేన్ అండి. కింద ఫ్లోర్ ఏదైతే ఉందో మనకు హారిజాంటల్ ప్లేన్. ఓకేనా? సో వాల్ ఎప్పుడు మనకి ఆ గోడ ఎప్పుడు మనకి వర్టికల్ ప్లేన్ అండి. మనకి ఫ్లోర్ ఎప్పుడు హారిజాంటల్ ప్లేన్ అన్నమాట. సో వర్టికల్ ప్లేన్, హారిజాంటల్ ప్లేన్ బోత్ ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఎప్పుడు కూడా మనకి 2 పర్పెండిక్యులర్ ఉంటాయండి. ఓకేనండి. సో దీన్ని మనం హారిజాంటల్ ప్లేన్ అంటామండి. ఓకేనా? సో అబ్జర్వర్ మాత్రం ఈ యొక్క ఆబ్జెక్ట్‌ని మనం చూసినప్పుడు, సో మీ యొక్క ఏదైనా ఒక ఆబ్జెక్ట్‌ని మనకి ఒక ఫస్ట్ క్వాడ్రంట్ గాని, సెకండ్ క్వాడ్రంట్ గాని డిపెండింగ్ ఆన్ క్వాడ్రంట్స్ బట్టి మనం చెప్తాము. ఆ క్వాడ్రంట్‌లో మనం ఒక ఆబ్జెక్ట్‌ని పెట్టినప్పుడు, అబ్జర్వర్ అనేది ఒక ఆబ్జెక్ట్‌ని చూసినప్పుడు దీని యొక్క షాడో డయాగ్రామ్ అంట. దీని యొక్క ప్రొజెక్షన్ అంటారు. ప్రొజెక్షన్ అంటే మనకి షాడో అనమాట. దాని యొక్క ప్రొజెక్షన్ అనేది ఎక్కడ పడుతుందంటే ఎగ్జాక్ట్‌గా మనకి హారిజాంటల్ మీద పడొచ్చు. ఇక్కడి నుంచి చూసినప్పుడు. అదే అబ్జర్వర్ ఇక్కడి నుంచి చూసినప్పుడు అబ్జర్వర్ ఇక్కడి నుంచి చూసినప్పుడు ఇక్కడ పడొచ్చు. సో అబ్జర్వర్ టాప్ నుంచి చూసినప్పుడు దాన్ని మనం వ్యూ అంటాము. ఆ వ్యూ ఏంటని నేను చెప్తానండి. ఇక్కడ నుంచి అబ్జర్వర్ చూసినప్పుడు మనకి దీని యొక్క ప్రొజెక్షన్ అనేది మనకి ఎక్కడ పడుతుందంటే హారిజాంటల్ పైన పడుతుంది. సో మనకి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మనం దాన్ని చూసినప్పుడు దాని యొక్క షాడో ప్రొజెక్షన్ అనేది మనకి దాని యొక్క వ్యూ అనేది కరెక్ట్‌గా హారిజాంటల్ ప్లేన్ మీద పడొచ్చు, వర్టికల్ ప్లేన్ మీద పడొచ్చండి. అప్పుడే దాన్ని మనం ఏమంటామంటే సింపుల్‌గా ప్రొజెక్షన్ అంటాం. అంటే ద వ్యూ ఆఫ్ ద ఆబ్జెక్ట్ విచ్ ఈస్ ప్రొజెక్టింగ్ ఆన్ టు ద వర్టికల్ ప్లేన్ ఆర్ ద హారిజాంటల్ ప్లేన్. దట్ ఈస్ యూ కెన్ కాల్ ఇట్ యాస్ ద ప్రొజెక్షన్ అన్నమాట. ఓకేనండి. సో ప్రొజెక్షన్ అనేది మీరు రాసుకుందాం. ద వ్యూ ఆఫ్ ద ఆబ్జెక్ట్, the view of the object which is projecting onto the HPRV. సింపుల్‌గా మనం ఇలాగే రాసుకుంటామండి ప్రతిసారి కూడా. వాడి క్వెషన్‌లో కూడా సింపుల్‌గా హెచ్‌పిఆర్, బీపీ ఇస్తుంటాడు. కాబట్టి ఆ విధంగా మనం రాసుకుంటాం. హెచ్‌పి అంటే హారిజాంటల్ ప్లేన్, బీపీ అంటే వర్టికల్ ప్లేన్ అన్నమాట. ఏదైనా ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు దాని వ్యూ అనేది మనకి హారిజాంటల్ ప్లేన్ మీద కానీ వర్టికల్ ప్లేన్ మీద పడితే దాని షాడో అనేది అన్నమాట. దాని షాడో మనకి సన్ రైజ్ పడినప్పుడు మనకి ఎలా అంటే మన మీద పడినప్పుడు మనకి షాడో అనేది ఎయిదర్ ఆన్ ద హారిజాంటల్ ప్లేన్, ఎయిదర్ ఆన్ ద వర్టికల్ ప్లేన్. అంతే కదా! సో మనం కరెక్ట్‌గా ఒక వాల్ దగ్గర నిల్చున్నాం అనుకోండి. మన షాడో అనేది వాల్ మీద పడొచ్చు, లేదంటే ఎర్త్ మీద పడొచ్చు. సో ఎర్త్ అనేది మనకి ఎప్పుడు కూడా హారిజాంటల్ ప్లేన్. సో వాల్ అనేది ఎప్పుడు కూడా వర్టికల్ ప్లేన్ అన్నమాట. అప్పుడు దాన్ని మనం ఏమంటాం అంటే ప్రొజెక్షన్ అంటాం. ఓకేనా అండి? సో రైట్ మనకి ఈ ప్రొజెక్షన్ అనేది ఇదండి మనకి. దీన్ని మనం యాక్చువల్‌గా ఇందులో ఏం నేర్చుకుంటామంటే ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ నేర్చుకుంటామండి. ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్. ఆర్థో అంటే ఏంటంటే పర్పెండిక్యులర్ డైరెక్షన్ అన్నమాట. ఆర్థో మీనింగ్ దట్ పర్పెండిక్యులర్ డైరెక్షన్. గ్రాఫిక్ అంటే ఆబ్జెక్ట్ అన్నమాట. అంటే ఆబ్జెక్ట్ మీరు ఎంత డైరెక్షన్ చూడాలంటే పర్పెండిక్యులర్ డైరెక్షన్ చూడాలి. కరెక్ట్‌గా మీరు ఎక్కడ చూడాలి 90 డిగ్రీస్ యాంగిల్‌లో చూడాలి. పర్పెండిక్యులర్ అంటే ఏంటిది 90 డిగ్రీస్ అన్నమాట. సో ఆర్థో అంటే 90 డిగ్రీస్ యాంగిల్. గ్రాఫిక్ అంటే ఆబ్జెక్ట్ అన్నమాట. ఒక ఆబ్జెక్ట్‌ని మీరు ఎన్ని డిగ్రీస్ యాంగిల్‌లో చూడాలంటే ఎగ్జాక్ట్‌గా మీరు 90 డిగ్రీస్ యాంగిల్ దాన్ని కరెక్ట్‌గా చూస్తే అంటే పర్పెండిక్యులర్‌గా చూడాలి. అంటే మీ ఇంటి దగ్గర వాల్ ఉందనుకోండి. ఆ వాల్‌కి ఎదురుగా మీరు ఆబ్జెక్ట్ పెట్టారనుకోండి. ఆ ఆబ్జెక్ట్‌ని ఎగ్జాక్ట్‌గా 90 డిగ్రీస్ యాంగిల్‌లో చూడాలన్నమాట. అప్పుడే దాని షాడో అనేది ఎక్కడ పడుతుందంటే వాల్ మీద పడుతుంది. దాని యొక్క ప్రొజెక్షన్ అనేది ఎక్కడ పడుతుందంటే వాల్ మీద పడుతుంది. లేదా మనకి పైనుంచి చూసారనుకోండి అది ఎక్కడ పడుతుంది దాని యొక్క షాడో అనేది ఎగ్జాక్ట్‌గా హారిజాంటల్ ప్లేన్ మీద పడుతుందన్నమాట. సో దాన్ని మనం ఏమంటామంటే ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ అంటాం. ఓకేనండి. సో ద వ్యూ ఆఫ్ ద ఆబ్జెక్ట్ విచ్ ఈస్ ప్రొజెక్టింగ్ ఆన్ టు ద వర్టికల్ ప్లేన్ ఆర్ ద హారిజాంటల్ ప్లేన్. ఓకే. Exactly in the direction of perpendicular direction. That is we can call it as orthographic projections. ఓకేనండి. కరెక్ట్‌గా 90 డిగ్రీస్ యాంగిల్‌లో మీ యొక్క ఐ అనేది ఎగ్జాక్ట్‌గా ఆ ఆబ్జెక్ట్‌కి 90 డిగ్రీస్ యాంగిల్‌లో కరెక్ట్‌గా మీరు అబ్జర్వ్ చేసుకోగలిగితే ఆబ్జెక్ట్ యొక్క షేప్ ఏదైతే కనబడుతుందో ఆ షేప్ అనేది ఎగ్జాక్ట్‌గా మనకు హారిజాంటల్ ప్లేన్ మీద పడొచ్చు, వర్టికల్ ప్లేన్ మీద పడొచ్చండి. సో దట్ ఈస్ we can call it as exactly we can call it as orthographic projections. సో ప్రొజెక్షన్ అనేది ఎగ్జాక్ట్‌గా దీని కంటిన్యూస్ సెంటెన్స్ అన్నమాట. ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ అని ఏం రాస్తామండి? ఈ సెంటెన్స్ కంటిన్యూస్ రాసుకుంటాం.
the view of the object which is projecting onto the horizontal plane and the vertical plane in the direction of perpendicular direction. When the observer is seeing in the direction of perpendicular అని రాయాలి మీరు. ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ అంటే మీకు అర్థమవుతుందండి. సో ఇదే సేమ్ రిపీట్ అండి. ప్రొజెక్షన్ అనేది రిపీట్ చేస్తాం. ఫస్ట్ సెంటెన్స్ కామన్ ఇంతవరకు రాసుకుంటాం. ఓకే, ఇక్కడ నుంచి కంటిన్యూషన్ ఏం వస్తాం? వెన్ ద అబ్జర్వర్ ఇస్ సీయింగ్ ఆబ్జెక్ట్ ఇన్ ద పర్పెండిక్యులర్ డైరెక్షన్. ఇక్కడ కంటిన్యూషన్ మీరు రాసుకుంటాం. ఇది ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్. వెన్ ద ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ రాస్తున్నాను, డెఫినేషన్ రాస్తున్నాను. ఇన్ ద అబ్జర్వర్ is seeing in the perpendicular direction. Perpendicular direction. కరెక్ట్గా 90 degrees యాంగిల్లో కానీ మన ఐ కరెక్ట్గా ఆపోజిట్ వైపు పెట్టుకున్నాం అనుకోండి, దాని యొక్క షాడో అనేది మనకి either on to the horizontal plane or on to the vertical plane అన్నమాట. That is you can call it as orthographic projections. Very good. 66 members also very good. Thank you. Very good, very good. Thank you for your supporting. Teachers మంచి సపోర్టింగ్ ఇస్తున్నారు. వెరీ గుడ్ అమ్మా, థ్యాంక్ యూ. సో మీకు ఇది రాసుకున్నారమ్మా, ప్రొజెక్షన్ అంటే ఏంటి, ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ అంటే ఏంటి రాసుకున్నారమ్మా. ఇది ద వ్యూ ఆఫ్ ద ఆబ్జెక్ట్ విచ్ ఈస్ ప్రొజెక్టింగ్ ఆన్ టు ద హారిజాంటల్ ప్లేన్ ఆర్ ద వర్టికల్ ప్లేన్, ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ప్రొజెక్షన్. ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ అంటే ఇదే సెంటెన్స్ కంటిన్యూషన్ రాసుకోవాలి. వెన్ ద అబ్జర్వర్ సీయింగ్ ఇన్ ద perpendicular direction, is in the direction of perpendicular or is in the perpendicular direction. ఇది మనకి ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్. ఓకేనా? సో మనకి అబ్జర్వర్ ఏంటంటే ఇక్కడ ఉన్నాడు ఏంటంటే అని అనుకుంటే దీన్ని మనం 2 టర్మ్స్ ఉంటాయండి, టెర్మినాలజీస్. అవి ఏంటంటే మనం ఏమంటామంటే ఎఫ్ఈ అంటామండి. ఎఫ్ఈ క్యాపిటల్ ఎఫ్ఈ అంటే ఫ్రంట్ వ్యూ అంటాము. ఎఫ్ఈ అంటే ఏంటంటే ఫ్రంట్ వ్యూ అన్నమాట, ఈక్వల్ టు ఫ్రంట్ వ్యూ. రఫ్గా రాసుకున్నాం మనం. ఓకేనా? స్టార్టింగ్ ఈ బేసిక్స్ మీకు అన్ని అర్థమైతే తర్వాత మీకు ఈజీగా అర్థమైపోతుంది. దీన్ని మనం టీవీ అంటాం, ఈక్వల్ టు టాప్ వ్యూ. ఓకేనా? అంటే అబ్జర్వర్ అనేది ఫ్రంట్ డైరెక్షన్ లో చూసుకోవచ్చు, టాప్ డైరెక్షన్ లో చూసుకోవచ్చు. ఫ్రంట్ డైరెక్షన్ లో ఎగ్జాక్ట్ గా మనకి దేనికి పర్పెండిక్యులర్ ఉంటాడంటే ఎప్పుడు కూడా మనకి వర్టికల్ ప్లేన్ పర్పెండిక్యులర్ ఉంటుంది ఫ్రంట్ డైరెక్షన్ అయితే. కాబట్టి ఈ ఫ్రంట్ వ్యూ నుంచి ఒక ఆబ్జెక్ట్ ని చూసినప్పుడు, ఒక ఆబ్జెక్ట్ మనం ఫ్రంట్ వ్యూ చూసినప్పుడు దాని యొక్క ప్రొజెక్షన్ ఎక్కడ పడుతుందంటే ఎగ్జాక్ట్ గా మనం వర్టికల్ ప్లేన్ మీద పడితే దాన్ని మనం ఏమంటామండి, ఫ్రంట్ వ్యూ అంటాం అనమాట. ఓకేనండి? ఫ్రంట్ డైరెక్షన్ లో మనం ఆబ్జెక్ట్ ని కానీ కరెక్ట్ గా వర్టికల్ ప్లేన్ కి పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో చూసినప్పుడు దాని యొక్క ప్రొజెక్షన్ అనేది ఎగ్జాక్ట్ గా విచ్ ఈజ్ ఆన్ టు ద వర్టికల్ ప్లేన్ మీద కరెక్ట్ గా పడినప్పుడు దాన్ని మనం ఏమంటామంటే ఫ్రంట్ వ్యూ. అదే ఫ్రమ్ ద టాప్ సైడ్ నుంచి కానీ మన ఆబ్జెక్ట్ ని కానీ చూసినప్పుడు, అంటే 5 ఫ్లోర్ నుంచి మనం దాని ఆబ్జెక్ట్ ని చూసినప్పుడు, అక్కడి నుంచి చూసినప్పుడు దాని యొక్క షాడో డయాగ్రామ్, దాని యొక్క ప్రొజెక్షన్ డయాగ్రామ్ అనేది ఎగ్జాక్ట్ గా ఆన్ టు ద హారిజాంటల్ ప్లేన్ పడినప్పుడు దాన్ని మనం ఏమంటాం, టాప్ వ్యూ అంటాం. మీకు అర్థమవుతుందండి? ఫ్రంట్ వ్యూ అంటే మీకు డెఫినేషన్స్ ఏం అడగండి ఎగ్జామ్ లో, జస్ట్ ఫర్ మీకు తెలియడం కోసం. ఈ టెర్మినాలజీ మీకు తెలియకుండా డైరెక్ట్ గా ప్రాబ్లం గీసేయమంటే, డైరెక్ట్ గా డ్రా చేసేయమంటే మీకు నథింగ్ అనమాట, ఏం అర్థం కాదు. ఓకేనా? ప్రాబ్లం ఏదో అర్థం కావచ్చు కానీ బట్ వాట్ ఈజ్ అనేది బ్యాక్గ్రౌండ్ తెలియకుండా మనం డైరెక్ట్గా వెళ్ళిపోతే మాత్రం అది కరెక్ట్. ఓకే? సో టాప్ అంటే మనకి ఫ్రమ్ ద టాప్ సైడ్, టాప్ వ్యూ ఎలా డిఫైన్ చేస్తామంటే ఫ్రమ్ ద టాప్ సైడ్ ద అబ్జర్వర్ సీయింగ్ ద ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద టాప్ సైడ్ విచ్ ఈస్ ప్రొజెక్టింగ్ ఆన్ టు ద హారిజాంటల్ ప్లేన్, దట్ ఈజ్ యూ కెన్ కాల్ ఇట్ as that view you can call it as top view. ఆర్ ఫ్రమ్ ద ఫ్రంట్ సైడ్ నుంచి కానీ కరెక్ట్ ఎగ్జాక్ట్ ఆబ్జెక్ట్ ని చూసి దీని యొక్క షాడో కానీ దీని యొక్క ప్రొజెక్షన్ అనేది ఎగ్జాక్ట్ గా వర్టికల్ ప్లేన్ పడినప్పుడు దాన్ని మనం ఏమంటామంటే ఫ్రంట్ వ్యూ అంటాము. సో మనకి టెర్మినాలజీ ఫస్ట్ అండి, ఫస్ట్ హెచ్పి అంటాడు, విపి అంటాడు. హెచ్పి అంటే హారిజాంటల్ ప్లేన్, విపి అంటే వర్టికల్ ప్లేన్, అండ్ ఎఫ్ఈ అంటాడు. ఎఫ్ఈ అంటే ఫ్రంట్ వ్యూ అంటాము, అండ్ టీవీ అంటే టాప్ వ్యూ. ఓకేనా? సింపుల్ గా మనకి ప్రాబ్లం కూడా సింపుల్ గా ఎలాగ అడుగుతారండి, పూర్తిగా అడగడు. ఒక్కోసారి ఫ్రంట్ వ్యూ అంటే ఎఫ్ఈ అంటాడు సింపుల్ గా, లేదా టాప్ వ్యూ టీవీ అంటాడు, టాప్ వ్యూ అని మనం తెలుసుకోవాలన్నమాట. ఓకేనండి? సో ఫస్ట్ ఇనిషియల్ గా ఈ 2 డెఫినేషన్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇదండి కంప్లీట్ గా. ఓకేనండి? సో మన టాపిక్ ఏంటంటే ఇక్కడ మన టాపిక్ ఏంటంటే ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ అన్నమాట. పాయింట్స్ అనేవి మన దాని యొక్క ప్రొజెక్షన్స్ ఎలా పడతాయి, ఎలా డ్రా చేస్తాం ఏంటంటే మనం దాని నుంచి పూర్తిగా ఇప్పుడు నేర్చుకుంటాం. సో ఇది కొంతవరకు మీకు అర్థమైందాము. హారిజాంటల్ ప్లేన్ అంటే ఏంటి, వర్టికల్ ప్లేన్ అంటే ఏంటి, ఫ్రంట్ వ్యూ అంటే ఏంటి, టాప్ వ్యూ అంటే ఏంటి,
ప్రొజెక్షన్ అంటే ఏంటి, ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ అంటే ఏంటి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఐ థింక్. సో ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే మీకు వీడియో రికార్డ్ పంపిస్తుంది కాబట్టి మళ్ళీ ఒకసారి రిపీటెడ్గా వినమ్మా, మీకు క్లారిటీ వస్తుంది. ఇంకా ఎవరికైనా అర్థం కావాలి, ఐ మీన్ వాయిస్ ఎవరికైనా మీది వాళ్ళకి టెక్నికల్ ఇష్యూ ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే అలాంటి వాళ్ళు వినండి. ఓకే, సో అవర్ టాపిక్ ఈజ్, రాస్తున్నాను, ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్. ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ ఇది మెయిన్ ఫోకస్ అనమాట. కంప్లీట్గా దీని మీద మనం ఫోకస్ పెట్టాలి టాపిక్. ఓకేనా? సో మనకి ఈ పాయింట్ మనం ఇప్పుడు చెప్తాను కదా, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మనం డిసైడ్ చేయాలి, ఏ పొజిషన్లో ఉందని డిసైడ్ చేయాలంటే కంపల్సరిగా మీరు ఏం నేర్చుకోవాలంటే అది కోఆర్డినేట్ సిస్టమ్ నేర్చుకోవాలి. ఆ కోఆర్డినేట్ సిస్టమ్ బట్టే మనం దాని పొజిషన్ అనేది ఎక్కడ ఉందో మనం చెప్పగలం. కాబట్టి మనం ఏం చేస్తామండి, కోఆర్డినేట్ సిస్టమ్ డ్రా చేసుకుంటాం. సో ఇది ఆల్రెడీ మీకు డ్రా చేస్తానని అందులో మీకు చూపిస్తాను, మీరు నోట్ చేసుకుంటారు కావాలంటే, లేదా పీడిఎఫ్ అని పంపిస్తాను. కానీ ఇప్పుడు నోట్ చేసుకున్నాము, మీరు ఒకసారి చూసుకుంటే మీకు క్లారిటీ ఉంటుంది తర్వాత. సో ఇది మనకి దిస్ వన్ మన కోఆర్డినేట్ సిస్టమ్ అండి. ఇది మనం ఏమంటామంటే హారిజాంటల్ ప్లేన్ అంటామంటే దీన్ని. ఇది వర్టికల్ ప్లేన్ అండి. నిలువుగా ఉన్నదాన్ని వర్టికల్ ప్లేన్ అంటారు, స్ట్రైట్ గా ఉన్నదాన్ని ఇదంతా హారిజాంటల్ ప్లేన్ అండి. ఇది కూడా హారిజాంటల్ ప్లేన్, ఇంతవరకు హారిజాంటల్ ప్లేన్. ఇదంతా నిలువుగా ఉంది కదా, దీన్ని మనం వర్టికల్ ప్లేన్. ఓకే, మనకి ఆల్రెడీ తెలుసు అండి, ఇది మనకి ఫస్ట్ క్వాడ్రంట్ అండి. సో మనకి క్వాడ్రంట్ సిస్టమ్ తెలుసు కదా, ఇది ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్ ఇది మనకు సెకండ్ క్వాడ్రంట్. దిస్ ఈజ్ థర్డ్ క్వాడ్రంట్. దిస్ ఈజ్ ఫోర్త్ క్వాడ్రంట్. సో ఈ క్వాడ్రంట్ సిస్టమ్ మీకు తెలుసు అండి, ఆల్రెడీ ముందే చెప్పలేదు మీకు. ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అన్నమాట. ఓకేనా? మనం ఇంతకుముందు చాలా నేర్చుకున్నాం కాబట్టి ఇది ఫస్ట్ క్వాడ్రంట్, ఇది సెకండ్ క్వాడ్రంట్, ఈ థర్డ్ క్వాడ్రంట్, ఇది ఫోర్త్ క్వాడ్రంట్. ఓకే, రైట్. ఇప్పుడు మనకి టాపిక్ ఏంటంటే ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ అన్నమాట. ఇది మన టాపిక్. ఓకేనా? ఈ టాపిక్ ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ లో పాయింట్ అనేది మనకి ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉండొచ్చు, సెకండ్ క్వాడ్రంట్ ఉండొచ్చు, థర్డ్ క్వాడ్రంట్ ఉండొచ్చు, ఫోర్త్ క్వాడ్రంట్ ఉండొచ్చు. దాన్ని బట్టి మనకి దాని యొక్క ఫ్రంట్ వ్యూ ఎలా వస్తుంది. 4B2 ఎంటర్ అవుతున్నారు ఏంటంటే దాని పర్ఫెక్ట్. ఆల్రెడీ 68 మెంబర్స్ ఉన్నాము. 4B2 చూడు ఒకసారి, మహాదేవర్ పల్లవి 4B2 inside is there na 4B2. లెఫ్ట్ అయినట్టు సార్, లెఫ్ట్ అయింది సార్ ఇప్పుడు. ఓకే ఓకే. సో క్వాడ్రంట్ సిస్టమ్ బట్టి మనకి పాయింట్ అని చెప్తామండి. ఫస్ట్ క్వాడ్రంట్ లో మనకి దాని యొక్క మనం డ్రా చేస్తున్నది అనేది ఏంటంటే ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ డ్రా చేస్తాము. దీని యొక్క ఫ్రంట్ వ్యూ ఎలా డ్రా చేస్తాము, దీని యొక్క టాప్ వ్యూ ఎలా కనిపిస్తుంది అంటే దాని షాడో డయాగ్రామ్, దాని ప్రొజెక్షన్ ఎక్కడ పడుతుంది, ఎంత డిస్టెన్స్ లో ఉందని మనం ఇక్కడ డ్రా చేస్తాం. ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ మెయిన్గా ఇక్కడ మనం డ్రా చేస్తూ ఉంటాం. ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ యొక్క ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ డ్రా చేస్తాం. ఇది టాపిక్ ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్. మనం ఏం డ్రా చేస్తామంటే ఆల్వేస్ ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ డ్రా చేస్తాం. ఓకే, సో మన ఫస్ట్ క్వాడ్రంట్ సపోజ్ ఇలా తీసుకున్నాను నేను. ఫస్ట్ క్వాడ్రంట్ నేను ఇలా తీసుకున్నాను. వీటిలో పెట్టుకున్నాం అండి. మ్యూట్ చేయండి. ఇది ఫస్ట్ క్వాడ్రంట్ ఇలా తీసుకున్నాను నేను. ఫస్ట్ క్వాడ్రంట్ అంటే మీ వైపు కరెక్ట్ ఎగ్జాక్ట్గా డ్రా చేయలేదు. ఓకే, ఫస్ట్ క్వాడ్రంట్ అనేది మనం ఇలా తీసుకుంటే సపోజ్కి ఇక్కడ మనకి పాయింట్ అంటే ఒక ఆబ్జెక్ట్ అనమాట. ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ ఉన్నాను. ఓకే, జాగ్రత్తగా విన్నాను. ఫస్ట్ క్వాడ్రంట్ ఇలా తీసుకున్నాను నేను. తీసుకున్నప్పుడు దీని యొక్క పాయింట్
పాయింట్ అంటే ఒక ఆబ్జెక్ట్, క్వాంటిటీ నథింగ్ బట్ ద ఆబ్జెక్ట్ అనమాట. సో సింపుల్ గా దాని పాయింట్ అనుకున్నారు వాళ్ళ టాపిక్ లో, బట్ పాయింట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ఆబ్జెక్ట్ అనమాట. ఓకే. సో ఒక ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ఉందన్నమాట. ఆబ్జెక్ట్ దాన్ని మనం ఏ అనుకున్నాం అంటే క్యాపిటల్ ఏ. సో క్యాపిటల్ ఇట్ ఏ ఈజ్ ద పాయింట్ ఏ. ఓకేనండి, పాయింట్ ఏ. సో దీని యొక్క మనం ఏం డ్రా చేస్తాం ఇప్పుడు కూడా, ఫ్రంట్ వి టాప్ వి డ్రా చేస్తాం. ఓకేనండి. ఫ్రంట్ వి అంటే మనకి ఎక్కడ ఎగ్జాక్ట్ గా మనం చూస్తామండి, వర్టికల్ ప్లేన్ కి పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో చూస్తాం. అదే కదా మనం ఫ్రంట్ వైపు నేర్చుకున్నాం ముందు. వర్టికల్ ప్లేన్ కి పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో ఐఎమ్ స్టాండింగ్ హియర్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద వర్టికల్ ప్లేన్. ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నానంటే ఈ పాయింట్ ని చూస్తున్నాను. ఐఎమ్ అబ్జర్వింగ్ ద పాయింట్ విచ్ ఈస్ ఫ్రమ్ ద పర్పెండిక్యులర్ డైరెక్షన్ విచ్ ఈస్ ఫ్రమ్ ద ఫ్రంట్ సైడ్. ఇట్ ఈస్ ఇన్ ద పర్పెండిక్యులర్ డైరెక్షన్. కరెక్ట్ గా పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో ఫ్రంట్ సైడ్ నుంచి ఈ ఆబ్జెక్ట్ నేను ఎగ్జాక్ట్ గా చూస్తున్నాను. చూస్తున్నప్పుడు దీని యొక్క ప్రొజెక్షన్ అనేది ఎక్కడ పడుతుంది, ఎక్కడ ఎగ్జాక్ట్ గా, ఇది మనకి హారిజాంటల్ ప్లేన్, ఇది వర్టికల్ ప్లేన్. ఇది హారిజాంటల్ ప్లేన్, ఇది వర్టికల్ ప్లేన్, ఇది వర్టికల్ ప్లేన్. అంతే కదా. స్ట్రైట్ గా మనకి ఫ్లాట్ గా ఉన్నది హారిజాంటల్ ప్లేన్ అండి, నిలువుగా పర్పెండిక్యులర్ డైరెక్షన్ ఉన్నది మనకి వర్టికల్ ప్లేన్. సో దీని యొక్క ఆబ్జెక్ట్ అనేది మనం ఇక్కడ మనం ఫస్ట్ క్వాడ్రంట్ తీసుకున్నాం అండి. ఇలా ఫస్ట్ క్వాడ్రంట్ ఇది ఇలా తీసుకున్నాం మనం. ఓకే. సో ఈ ఫస్ట్ క్వాడ్రంట్ తీసుకున్నప్పుడు దాని లోపల మనకు ఒక ఆబ్జెక్ట్ ని పెట్టుకున్నప్పుడు దాన్ని మనం పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో చూసినప్పుడు కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా దాని ఫ్రంట్ వి టాప్ వి ఎలా వస్తుందని మనం డ్రా చేయాలి. ఇప్పుడు నేను పర్పెండిక్యులర్ డైరెక్షన్ ఈ విధంగా నేను చూస్తున్నాను అండి, ఒక ఆబ్జెక్ట్ ని ఈ విధంగా చూస్తున్నాను పర్పెండిక్యులర్ డైరెక్షన్. చూసినప్పుడు దీని యొక్క ప్రొజెక్షన్ అనేది ఎక్కడ పడుతుందంటే ఎగ్జాక్ట్ గా వర్టికల్ ప్లేన్ పోతుంది. ఇక్కడ పడుతుంది. వేరే కలర్లో చూపిస్తాను. ఇక్కడ నుంచి మీకు ఎగ్జాక్ట్ గా ఈ డైరెక్షన్ లో మీకు ఎగ్జాక్ట్ ఇక్కడ పడుతుంది. వర్టికల్ ప్లేన్ అనేది ఎక్కడో కరెక్ట్ గా ఇంటర్సెక్టింగ్ అవుతుంది అన్నమాట. ఈ పాయింట్ అనేది దాని యొక్క ప్రొజెక్షన్ అనమాట. ప్రొజెక్షన్ అయితే షాడో అనమాట. సన్ రైజ్ దీని మీద పడినప్పుడు దాని యొక్క రేస్ ఉంటాయి కదా, రేస్ అనేది ఎగ్జాక్ట్ గా వర్టికల్ ప్లేన్ మీద ఇంటర్సెక్టింగ్ అయినప్పుడు అక్కడ ఒక పాయింట్ వస్తుంది అనమాట. ఈ పాయింట్. ఓకే. ఆ పాయింట్ మనం ఏమంటామంటే దాని ఫ్రంట్ వి అంటాం. దీని ఫ్రంట్ వి అనమాట. ఓకేనా. ఆ ఫ్రంట్ వి యొక్క లెటర్ మనం దేంతో ఇండికేట్ చేస్తామంటే ఇక్కడ ఎప్పుడు కూడా స్మాల్ లెటర్ విత్ డాష్ అనమాట. ఏ డాష్. ఫ్రంట్ వీని ఎప్పుడు కూడా మనం ఇక్కడ మీరు నోట్ చేసుకోండి కావాలంటే, ఫ్రంట్ వీని ఎప్పుడు కూడా ఫ్రంట్ వ్యూ ఆల్వేస్ మనం ఎలా చూపిస్తామంటే వాడు ఇచ్చిన లెటర్ మనం తీసుకొని ఆ లెటర్ యొక్క స్మాల్ లెటర్ చూపిస్తాం అనమాట. స్మాల్ లెటర్ ఏ ఇస్తే స్మాల్ ఏ చూపిస్తాం, బి ఇస్తే స్మాల్ బి చూపిస్తాం, అలాగనమాట. విత్ డాష్ ఉంటుంది అనమాట. ఫ్రంట్ వీక్ ఎప్పుడు డాష్ అయితే ఇండికేట్ చేస్తాం. ఓకే. సో అబ్జర్వర్ అనేది ఎగ్జాక్ట్ గా ఫ్రంట్ డైరెక్షన్ లో అంటే వర్టికల్ ప్లేన్ కి పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో ఎగ్జాక్ట్ గా మనం చూసినప్పుడు దాని ప్రొజెక్షన్ అనేది ఎగ్జాక్ట్ గా వర్టికల్ ప్లేన్ పుడుతుంది అన్నమాట. సో ఏ డాష్ అనే పాయింట్ వచ్చింది, ఇది మనకి ఫ్రంట్ వ్యూ అనమాట. ఏ డాష్ అని. అండ్ దెన్ తర్వాత అబ్జర్వర్ అనేవాడు టాప్ నుంచి చూస్తున్నాడు అండి. సో ఐఎమ్ స్టాండింగ్ హియర్. సో ఇక్కడ నుంచి నేను చూస్తున్నాను ఆబ్జెక్ట్ అనేది ఎగ్జాక్ట్ ఇక్కడ నుంచి చూస్తున్నాను అండి. పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో చూస్తున్నాను ఎగ్జాక్ట్ గా 90 degrees యాంగిల్ లో కరెక్ట్ గా చూస్తాను ఆబ్జెక్ట్. సో దేని యొక్క ఆబ్జెక్ట్ ని ఇలా చూస్తున్నప్పుడు 90 degrees యాంగిల్ లో దేని 90 degrees యాంగిల్ లో చూస్తామంటే ఎగ్జాక్ట్ గా మనం ఈ హారిజాంటల్ ప్లేన్ 90 degrees యాంగిల్ లో చూస్తాం. చూసినప్పుడు దాని యొక్క ప్రొజెక్షన్ అనేది మనకి ఎక్కడ పడుతుందండి, ఎగ్జాక్ట్ గా దీని యొక్క ప్రొజెక్షన్ అనేది హారిజాంటల్ ప్లేన్ పడినప్పుడు మనకి ఇక్కడ ఏ పాయింట్ వస్తుందంటే ఎగ్జాక్ట్ గా ఒక పాయింట్ వస్తుందండి, ఇంటర్సెక్టింగ్ పాయింట్ వస్తుంది కదా. దాన్ని మనం దేనితో ఇండికేట్ చేస్తామంటే స్మాల్ లెటర్ విత్ ఏ చేత ఇండికేట్ చేస్తామండి. స్మాల్ లెటర్ ఏదైతే మనకి లెటర్ ఇచ్చాడో పాయింట్ ఏ అనుకున్నాం కదా క్యాపిటల్ ఏ, ఇక్కడ స్మాల్ లెటర్ చూపిస్తాం. సో టాప్ వీని ఎప్పుడు కూడా మనం స్మాల్ లెటర్ చేత ఇండికేట్ చేస్తాం. దట్ ఈస్ వితౌట్ డాష్ అనమాట. డాష్ ఉండదు అనమాట. ఓకే. సింపుల్ గా లెటర్ అనమాట. ఏ ఫ్రంట్ వీక్ డాష్ ఉంటుంది, టాప్ వీక్ వితౌట్ డాష్ ఉంటుంది. డాష్ ఉంటుంది. ఓకే. సో మనం వాడు ఇచ్చిన ప్రాబ్లం ఎలా ఉంటుందంటే కొన్ని టెర్మినాలజీ ఇస్తారండి. ఆ టెర్మినాలజీ ఏంటంటే మనం నేర్చుకుంటాం ముందు. ఓకేనా. ఆ టెర్మినాలజీ ఏంటంటే ఇప్పుడు నేర్చుకుంటామండి. ఆ టెర్మినాలజీ ఇచ్చినప్పుడు మనం ఏంటంటే దాని యొక్క ఫ్రంట్ వి టాప్ వి డ్రా చేయాలి. ప్రతిసారి మనం హారిజాంటల్ పైన ఎలా గీసుకొని వర్టికల్ పైన గీసుకొని మనం డ్రా చేయడం సింపుల్ గా మనకు ఒక సింపుల్ గా ప్లెయిన్ గా డ్రా చేయడం కాదు. కరెక్ట్ గా ప్లెయిన్ గా డ్రా చేయాలంటే ఎగ్జాక్ట్ గా మనం ఒక రెఫరెన్స్ లైన్ తీసుకుంటాం. రెండింటి కాంబినేషన్ రెఫరెన్స్ లైన్ ఏంటండి, ఇదేంటి మనకి ఎక్స్ లైన్ కదా, ఇది వై లైన్ కదా. రెండింటి కాంబినేషన్ లైన్ మనకి ఇక్కడ చూడండి. దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాం అనుకోండి, రెండింటికి మనకి కామన్ గా ఒక రెఫరెన్స్ లైన్ ఉంటుందండి. దాన్ని మనం ఏమంటామంటే ఈ కామన్ గా ఉన్న రెఫరెన్స్ లైన్ మనం ఏమంటామంటే ఎక్స్ వై లైన్ అంటాం. దీన్ని ఎక్స్ లైన్, దీని వై లైన్, దీన్ని ఎక్స్ లైన్, దీని వై లైన్, దీని వై లైన్.
ఓకే. సో ప్రతిసారి మన హారిజాంటల్ పైన వర్టికల్ పైన డ్రా చేయాల్సిన అవసరం లేదండి. సింపుల్ గా వీ కెన్ డ్రా ద లైన్ XY లైన్, దట్ ఈస్ ద రిఫరెన్స్ లైన్. సో XY లైన్ ఈస్ ద రిఫరెన్స్ లైన్. ఓకేనా. సో XY లైన్ ఇక్కడ రాస్తున్నానండి. XY లైన్ ఇట్ ఈస్ ఈక్వల్ టు రిఫరెన్స్ లైన్. ఓకేనండి. సో XY లైన్ ఇస్ ద రిఫరెన్స్ లైన్. సో ఈ రిఫరెన్స్ లైన్ బేస్ చేసుకొని మనం ఇచ్చిన ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం బేస్ చేసుకొని ఇది గీస్తాం. ఓకేనండి. సో ఇప్పుడు మనకి ఈ పాయింట్ ఎక్కడ ఉన్నదని కొన్ని టెర్మినాలజీస్ ఉంటాయండి. ఆ టెర్మినాలజీస్ ఉండి ఫస్ట్ క్వాడ్రంట్ మనం రాస్తున్నాం. ఫస్ట్ క్వాడ్రంట్ రాస్తున్నాం మనం. టెర్మినాలజీ రాస్తాను ఫస్ట్ క్వాడ్రంట్ మనకి పాయింట్ హారిజాంటల్ ప్లేన్ ఎక్కడ ఉందండి? ఇట్ ఈస్ హారిజాంటల్ ప్లేన్ ఎలా ఉందంటే మనకు ఆ టెర్మినాలజీస్ ఉంటాయి. ఏంటంటే ఇది పైన ఉందన్నమాట. హారిజాంటల్ ప్లేన్ పైన ఉందన్నమాట. దాన్ని మనం ఏమంటామంటే అబోవ్ హెచ్పి అంటాం. అబోవ్ హారిజాంటల్ ప్లేన్. ఓకేనండి. తర్వాత మనకి ఎలా ఉందంటే వర్టికల్ ప్లేన్కి ఎలా ఉందంటే దానికి ముందు ఉందన్నమాట. ఇన్ఫ్రంట్ ఆఫ్ ఉంటుంది. దీన్ని ఏమంటారు? ఇన్ఫ్రంట్ ఆఫ్ VP. పాయింట్ ఎక్కడ ఉండదో మనం డిసైడ్ చేయాలి ఫస్ట్. ఇట్ ఈస్ అబోవ్ హెచ్పి అండ్ ఇట్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP అనమాట. సో దట్ ఈస్ ఆల్సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP. మీకు మొత్తం అయిన తర్వాత పూర్తిగా అర్థమవుతుంది. ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP. ఓకేనా. ఫస్ట్ క్వాడ్రంట్ మనం ఎలా చెప్పుకుంటామంటే అబోవ్ హెచ్పి ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP. అంటే వాడు అబోవ్ హెచ్పి సర్టెన్ వాల్యూ ఇస్తాడు. ద పాయింట్ విచ్ ఈస్ అబోవ్ హెచ్పి బై 15 mm ఇస్తాడు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP బై 20 mm ఇస్తాడు అనమాట. అలా మనం ఇచ్చినప్పుడు మనకి ఏ క్వాడ్రంట్ అని ఫస్ట్ డిసైడ్ చేయాలి. అప్పుడే మనం ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ డ్రా చేయగలము. ఏ క్వాడ్రంట్ అంటే ఇది మనకి ఫస్ట్ క్వాడ్రంట్ అనమాట. ఫస్ట్ క్వాడ్రంట్ లో మనకి ఫ్రంట్ వ్యూస్ టాప్ వ్యూస్ ఎలా వస్తాయో దాన్ని బట్టి అప్పుడు మనం డ్రా చేస్తాం అనమాట. బట్ మనం ఏంటంటే ఈ టెర్మినాలజీ మనకి గుర్తుండాలండి. మనకి ఆటోమేటిక్ గుర్తుండిపోతుంది. ఇది ఫస్ట్ క్వాడ్రంట్ లో ఈ పైన ఉంది కాబట్టి దీన్ని అబోవ్ హెచ్పి అంటాం. దీని పక్కన ఉంది కాబట్టి దీన్ని ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP అంటాం. ఫస్ట్ క్వాడ్రంట్ అయితే. సో ఇక్కడ మీకు క్లారిటీ వస్తుందండి. డోంట్ వరీ. అబోవ్ హెచ్పి ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీని యొక్క ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ డ్రా చేసుకోవాలి. అంటే మనకి రిఫరెన్స్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇనీషియల్గా మనం ఏం డ్రా చేసుకోవాలండి? రిఫరెన్స్ లైన్ డ్రా చేసుకోవాలి. రిఫరెన్స్ లైన్ ఏంటంటే మనకి XY లైన్. ప్రతిసారి మనకి ఈ హారిజాంటల్ ప్లేన్ వర్టికల్ ప్లేన్ మీరు డ్రా చేసిన అవసరం లేదు. సింపుల్ గా రిఫరెన్స్ లైన్ డ్రా చేసుకుంటాం. ఓకేనా. సో ఇప్పుడు ఏ డాష్ అనేది ఎక్కడ ఉందంటే ఇట్ ఈస్ అబోవ్ ఉందన్నమాట. అంతే కదా. ఇదే కదా మనకి అబోవ్. ఏ డాష్ పాయింట్ ఎక్కడ ఉంది? ఫ్రంట్ వ్యూ ఎక్కడ ఉందండి? అబోవ్ హెచ్పి ఉంది. అండ్ టాప్ వ్యూ ఎక్కడ ఉందండి? కరెక్ట్గా ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP అనమాట. XY లైన్ పక్కన ఉందన్నమాట. కానీ మనకి ఇక్కడ కండిషన్ ఉంటుందంటే కండిషన్ మీరు కంపల్సరీగా దాన్ని అప్లై చేయాలి. కండిషన్ ఏంటంటే మనకి ఎగ్జాక్ట్గా ఈ యొక్క క్వాడ్రంట్ అనేది మనం ఓపెన్ చేయాలన్నమాట. క్వాడ్రంట్ ఓపెన్ చేయాలంటే మనం ఎలా రొటేట్ చేయాలంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ 90 degrees యాంగిల్లో ఎగ్జాక్ట్గా హారిజాంటల్ ప్లేన్ మాత్రమే రొటేట్ చేసుకోవాలి. ఓకేనా. సో ఎగ్జాక్ట్గా మీరు హారిజాంటల్ ప్లేన్ మాత్రమే రొటేట్ చేసుకోవాలి. సో సపోజ్ నాకు చూడండి, ఇక్కడ నేను పెడతాను. ఇక్కడ పాయింట్ ఏ ఉందండి. ఇక్కడ ఇందులో పెడుతున్నాను. పాయింట్ ఏ ఇక్కడ ఉందండి. సో పాయింట్ ఏ ఇక్కడ ఉన్నప్పుడు నాకు ఎగ్జాక్ట్గా ఇదే బేస్ మీద ఇక్కడ చెప్తున్నాను మీకు. ఇక్కడ పాయింట్ ఏ ఉంది. సో అబ్జర్వర్ ఇక్కడ నుంచి చూసినప్పుడు దీని యొక్క ప్రొజెక్షన్ ఇటువైపు పడుతుందండి. ఇక్కడ పడుతుంది కదా. నేను ప్రొజెక్షన్ ఇక్కడ పడుతుంది. వర్టికల్ వేమే పడుతుంది. పడినప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుందండి? పాయింట్ ఏమొస్తుందండి? ఏ డాష్ వస్తుంది. పాయింట్ ఏ డాష్. ఫ్రంట్ వే కాబట్టి డాష్ ఇండికేట్ చేస్తాం కాబట్టి ఏ డాష్ అని పెట్టుకుంటాం. ఓకేనా. అదే పైన చూసినప్పుడు దానికి ప్రశ్న ఎక్కడికి పడుతుందండి? టాప్ వ్యూ హారిజాంటల్ వేవ్ పడుతుంది. ఇక్కడ పడుతుంది. దీన్ని మనం ఏమంటామండి? ఇది సింపుల్ గా టాప్ వ్యూ కాబట్టి ఇది లెటర్ ఏ పెట్టుకుంటాం. లెటర్ ఏ. ఓకేనా. లెటర్ ఏ. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ మనకు ఒక కండిషన్ అప్లై చేయాలి. ఇట్ విల్ ఓపెన్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ అనమాట. ఇది ఓపెన్ చేయాలి కంపల్సరీ. ఇది ఓపెన్ చేయాలంటే ఏం చేయాలండి? మనం హారిజాంటల్ ప్లేన్ క్లాక్ వైజ్ 90 degrees రొటేట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్ గా మనం ఏం చేస్తున్నాం? ఈ హారిజాంటల్ ప్లేన్ ఎగ్జాక్ట్ గా 90 degrees ఇలా క్లాక్ వైజ్ రొటేట్ చేసుకుంటాం. అప్పుడు పాయింట్ ఏ ఎక్కడ వస్తుందండి? ఎగ్జాక్ట్ గా ఇక్కడ వస్తుందండి పాయింట్. ఇక్కడ మనకు పాయింట్ ఏ వస్తుంది. ఈ ఏ లెటర్ మనం ఏం చేస్తానంటే ఇక్కడ ఓ సెంటర్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడ లెంత్ తీసుకుని ఆఫ్ తీసుకున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఎందుకంటే నా కండిషన్ ఏంటంటే అప్లై ద కండిషన్ ఫర్ ఎవరి క్వాడ్రంట్ అనమాట. వాట్ ఈస్ ద కండిషన్? ఇట్ ఈస్ ఈక్వల్ టు దట్ ఈస్ ద హారిజాంటల్ ప్లేన్ మాత్రమే రొటేట్ చేసుకోవాలంటే హారిజాంటల్ ప్లేన్ ఎలా రొటేట్ చేయాలంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో, అంటే గడియారం నుండి ఎటువైపు తిరుగుతుందో ఆ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఎగ్జాక్ట్ గా ఎన్ని డిగ్రీస్ యాంగిల్ కరెక్ట్గా రొటేట్ చేయాలంటే 90 degrees యాంగిల్ రొటేట్ చేసుకుంటే ద పాయింట్ ఏ అండ్ ఎక్కడ ప్రొజెక్టింగ్ అవుతుంది? ఎగ్జాక్ట్ గా ఇక్కడ ప్రొజెక్టింగ్ అవుతుంది.
సో మనకి రిఫరెన్స్ లైన్ ఏదండి మధ్యలో ఉన్నదాన్ని రిఫరెన్స్ లైన్. కాబట్టి మనకి ఫస్ట్ కోడెంట్ లో మనకి ఫ్రంట్ వ్యూ ఏదండి ఇదే కదా ఫ్రంట్. మరి టాప్ వ్యూ ఎక్కడ వచ్చిందండి, ఎక్కడ వచ్చిందండి ఎక్స్ వరానికి పైన ఉన్నది మనకి ఏమొచ్చిందండి ఫ్రంట్ వ్యూ వచ్చింది. ఎక్స్ వరానికి కింద ఉన్నది ఏమొచ్చిందండి టాప్ వ్యూ. అంటే ఫస్ట్ కోడెంట్ లో మనకి ఎప్పుడు కూడా ఫ్రంట్ వ్యూ ఎక్కడ వస్తుందో టాప్ వ్యూ ఎక్కడ వస్తుందో మనం తెలుసుకోవాలి. ఫస్ట్ కోడెంట్ లో మనకి ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ ఎక్కడ వస్తాయండి, ఫ్రంట్ వ్యూ అనేది మనకి ఫస్ట్ కోడెంట్ లో అబోవ్ ఎక్స్ వన్ వస్తుందండి. అండ్ ఫస్ట్ కోడెంట్ లో టాప్ వ్యూ అంటే ఎక్కడ వస్తుందండి బిలో ఎక్స్ వన్ వస్తుంది. సో ప్రతిదానికి ఇలా అప్లై చేసుకోవాలి. ఫస్ట్ కోడెంట్ అనేది ఎక్కడ వస్తుందండి మనకి ఫ్రంట్ వ్యూ అనేది ఎక్కడ వస్తుందని చూడండి. ఇది ఎక్స్ వన్ కాదు మనకి మధ్యలో ఉన్న దాన్ని రెఫరెన్స్ అని అంటాం కదా, ఇది రెఫరెన్స్. సో ఎక్స్ వన్ పైన ఉందండి, ఏ డాష్ అనేది ఏంటంటే మన ఫ్రంట్ వ్యూ కదా, ఏ డాష్ అనేది మన ఫ్రంట్ వ్యూ కదా, ఇక్కడ పెట్టుకున్నాం ఫ్రంట్ వ్యూ అని పెట్టుకున్నాం. ఏ డాష్ అనేది మనకి ఎక్కడ ఉందండి హారిజాంటల్ పైన పైన ఉందండి. కాబట్టి అబోవ్ అనేది మనకి ఎక్కడ వస్తుందండి ఎక్స్ వన్ పైన మనకి ఫ్రంట్ వ్యూ వస్తుంది, ఎక్స్ వన్ పక్కన మనకి టాప్ వ్యూ వస్తుంది. కానీ మన కండిషన్ అప్లై చేసుకొని పక్కన మనం డ్రా చేయలేము, పక్కన డ్రా చేయలేము, ఎందుకంటే బిలో కానీ అబోవ్ కానీ డ్రా చేయలేము. సో ఇది బిలో రావడం కోసం మనం ఏం చేస్తున్నాం అంటే, బిలో రావడం కోసం కాదు, ఇట్ ఈస్ గోయింగ్ టు ఓపెన్. ఈ యొక్క క్వాడ్రంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఆ ఓపెన్ చేసుకున్నప్పుడు ఫస్ట్ టైం ఏదైతే క్వాడ్రంట్ మనం కండిషన్ అప్లై చేస్తున్నామో అంటిల్ టు రీచ్ ద లాస్ట్ క్వాడ్రంట్ వరకు, ఫోర్త్ క్వాడ్రంట్ వరకు అదే కండిషన్ మనం అప్లై చేస్తాం. సో ఇట్ ఈస్ ఓపెనింగ్ ఆర్ క్లోజింగ్ వాట్ ఎవర్ మే బి దట్, బట్ ఫస్ట్ కండిషన్ ఏదైతే అప్లై చేస్తున్నామో చివరి క్వాడ్రంట్ వరకు అదే అప్లై చేస్తాం. సో ఇక్కడ ఏం అప్లై చేశారంటే హారిజాంటల్ పైన ఇలా 90 degrees యాంగిల్లో క్లాక్ వైజ్ రొటేట్ చేసుకున్నాం. క్లాక్ వైజ్ రొటేట్ చేసుకుంటే మొత్తం నాకు ఎలా వచ్చిందండి ఇలా వస్తుంది అన్నమాట హారిజాంటల్. అంటే ఆ టాప్ వ్యూ ఇక్కడ ప్రొజెక్టింగ్ అయిపోతుంది, ఇక్కడ ప్రొజెక్టింగ్ అయిపోతుంది. ఎక్స్ వన్ పైన ఉందని మనకి ఎగ్జాక్ట్ గా ఫ్రంట్ వ్యూ ఉంది, ఎక్స్ వన్ పైన ఫ్రంట్ వ్యూ ఉంది. ఎక్స్ వన్ కిందే ఉందని మనకి ఈ యొక్క ఏ పాయింట్ ఎక్కడ ప్రొజెక్టింగ్ అవుతుందండి, ఇక్కడ ప్రొజెక్టింగ్ అవుతుంది కదా, ఇది ఏ పాయింట్ కదా. కాబట్టి టాప్ వ్యూ అనేది కింద వస్తుంది. అంటే ఫస్ట్ క్వాడ్రంట్ లో మనకి ఎప్పుడు కూడా ఫ్రంట్ వ్యూ ఎక్కడ వస్తుంది అంటే, ఫస్ట్ క్వాడ్రంట్ లో మనకి ఎప్పుడు కూడా ఫ్రంట్ వ్యూ పైన వస్తుంది, అబోవ్ ఎక్స్ వన్ కింద టాప్ వ్యూ వస్తుంది ఫస్ట్ క్వాడ్రంట్. ఇదే కండిషన్ ఆల్ క్వాడ్రంట్స్ మనం అప్లై చేయాలి. అప్పుడు మనకి ప్రతి క్వాడ్రంట్ నుంచి కూడా మన ఫ్రంట్ వ్యూ టాప్ ఎలా వస్తుందో మనకు తెలుస్తుంది. ఓకేనా. ఇదే క్వాడ్రంట్ సెకండ్ క్వాడ్రంట్ తీసుకున్నాం, ఇది పాయింట్ ఏ అండి, ఇది పాయింట్ ఏ, ఇది పాయింట్ ఏ. ఓకేనా. ఇప్పుడు సెకండ్ క్వాడ్రంట్కి వెళ్ళండి. సెకండ్ క్వాడ్రంట్ సపోజ్ పాయింట్ ఇక్కడ తీసుకున్నాను, ఇది సెకండ్ క్వాడ్రంట్ కదా, నాకు పాయింట్ ఇక్కడ తీసుకున్నాం. అన్ని క్వాడ్రంట్స్ వినండి మీకు అర్థమైపోతుంది. ఓకే. సెకండ్ క్వాడ్రంట్ ఇక్కడ పెట్టుకున్నాను పాయింట్, ఇది పాయింట్ బి అనుకున్నాను, ఆల్రెడీ పాయింట్ ఏ అనుకున్నాను కానీ పాయింట్ బి, పాయింట్ బి. ఓకే. సో ఈ పాయింట్ బి యొక్క అబ్జర్వర్ అనేది చూసినప్పుడు, సో ప్రొజెక్షన్ అనేది ఎటువైపు పడుతుంది, ఎగ్జాక్ట్ గా వర్టికల్ పైన పడుతుంది కదా. సో ఇటువైపు నుంచి కానీ మనకి ఇక్కడ నుంచి చూస్తామండి అబ్జర్వర్, బట్ ట్రాన్స్పరెంట్ తీసుకుంటాం. ట్రాన్స్పరెంట్ ఎగ్జాక్ట్ గా మనకి వర్టికల్ పైన ప్రొజెక్టింగ్ అనేది రివర్స్ డైరెక్షన్ లో తీసుకుంటాం. లేదంటే అబ్జర్వర్ ఇలా పెట్టుకున్నాం ప్రాబ్లం, ఇలా పెట్టుకుంటాం. మన కరెంట్ కోసం ఇది పెడతాను. సో ఎగ్జాక్ట్ గా ఈ యొక్క బి పాయింట్ అబ్జర్వ్ ఎలా చూసినప్పుడు, మనకి బి పాయింట్ అబ్జర్వ్ ఎలా చూసినప్పుడు దాని పొజిషన్ ఎక్కడ పడుతుందంటే ఎగ్జాక్ట్ గా వర్టికల్ పైన పడుతుంది, అంతే కదా, వర్టికల్ పైన పడుతుంది. ఇక్కడ ఎక్కడ పడుతుందండి, ఇక్కడ సపోజ్ కి ఏ దగ్గర పోయించడం అవ్వకుండా ఇక్కడ తీసుకుంటున్నాను, లేదంటే కొంచెం నేను ఇంకా పైకి గీస్తాను, బి పాయింట్ లో కింద గీస్తాను, రెండు ఒక చోట పోయించడం అవ్వకుండా చూసుకుంటున్నాను. రైట్, ఇక్కడ పెట్టుకున్నాను బి పాయింట్, ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ పెట్టుకున్నాను నేను, బి పాయింట్. సో ఇక్కడ నుంచి అబ్జర్వర్ చూస్తున్నానండి, అబ్జర్వర్ అనేవాడు ఇక్కడ నుంచి చూస్తున్నాడు ఈ డైరెక్షన్ నుంచి. సో దానికి పొజిషన్ ఎక్కడ పడుతుందంటే ఎగ్జాక్ట్ గా వర్టికల్ పైన పడుతుంది, వర్టికల్ పైన పడుతుంది. సో ఇది ఏ డైరెక్షన్ అంటే వర్టికల్ పైన పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో చూసినప్పుడు మనకి ఏ వ్యూ అనేది మనకి ఏమొస్తుందంటే ఇక్కడ ఎగ్జాక్ట్ మనకి ఇక్కడ ఏ వ్యూ వస్తుందండి, ఫ్రంట్ వ్యూ కదా. మనకి ఫ్రంట్ వ్యూ జేడ్ దగ్గర ఇండికేట్ చేస్తామంటే స్మాల్ లెటర్ విత్ డాష్ అనమాట. అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి బి డాష్ వస్తుంది అనమాట. ఇక్కడ మనకి బి డాష్ వస్తుంది, ఇక్కడ మనకి బి డాష్ వస్తుంది, స్మాల్ లెటర్ బి డాష్. ఓకేనా. సో మనం టాప్ నుంచి చూసినప్పుడు, డైరెక్షన్ టాప్ నుంచి చూసినప్పుడు టాప్ వ్యూ అంటాం కదా, ఇక్కడ నుంచి టాప్ నుంచి చూసినప్పుడు దాని ప్రొజెక్షన్ ఎక్కడ పడుతుందంటే ఎగ్జాక్ట్ గా మనకి హారిజాంటల్ పైన పడుతుంది, ఇక్కడ పడుతుంది. ఓకే. ఇక్కడ పడినప్పుడు మనకు దాని యొక్క మీటింగ్ ఎక్కడ మీట్ అవుతుందంటే ఇక్కడ మీట్ అవుతుంది. సో ఇది ఇక్కడ ఏమొస్తుంది మనకి, ఇది టాప్ వ్యూ కదా, ఇక్కడ పాయింట్ ఏమొస్తుందంటే టాప్ వ్యూలో పాయింట్ ఏమొస్తుంది, బి పాయింట్ ఇక్కడ వస్తుంది, బి పాయింట్. సో ఇక్కడ నుంచి బి పాయింట్ ఎలా చూసినప్పుడు టాప్ నుంచి బి పాయింట్ ఎలా ప్రొజెక్టింగ్ అవుతుంది అంటే స్మాల్ బి వస్తుంది. టాప్ వ్యూ మనకి స్మాల్ లెటర్, ఫ్రంట్ వ్యూ స్మాల్ లెటర్ డాష్ ఉంటుంది, బి డాష్ ఇక్కడ వస్తుంది. మన కండిషన్ ఏంటంటే అప్లై చేయాలి, మనకి
మన కండిషన్ అప్లై చేయడం ఏంటంటే హారిజాంటల్ ప్లేన్ క్లాక్ వైజ్ 90 డిగ్రీస్ రొటేట్ చేసుకోవాలి. అంటే ఇలా రొటేట్ చేసుకోవాలి. హారిజాంటల్ ప్లేన్ ఇదే కదా, 90 డిగ్రీస్ ఇలా రొటేట్ చేసుకున్నాం. ఇలా రొటేట్ చేసుకున్నాం. ఇలా రొటేట్ చేసుకుంటే నాకు బి పాయింట్ ఎక్కడికి వెళ్తుందంటే ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ వెళ్తుందండి. బి పాయింట్ ఇక్కడ బి పాయింట్. అదే కదా మనం రొటేట్ చేసుకుంటే దాని అర్థం ఏంటంటే ఈ పాయింట్ అనేది ఎగ్జాక్ట్గా ఇక్కడికి వెళ్తుందండి. ఇక్కడ బి పాయింట్ వస్తుంది. ఇక్కడ బి పాయింట్ వస్తుంది. అంతే కదా. ఇప్పుడు బి అనేది ఏంటంటే టాప్ వ్యూ అనమాట. బి డాష్ అనేది ఏంటంటే ఫ్రంట్ డాష్ ఉంటే ఫ్రంట్ వ్యూ, వితౌట్ డాష్ ఉంటే టాప్ వ్యూ అనమాట. కాబట్టి ఇది కింద ఈ రిఫరెన్స్ లైన్ x1 అనుకుంటే, ఈ రిఫరెన్స్ లైన్ x1 అనుకుంటే మనకి ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ ఎక్కడ వస్తాయి? ఇప్పుడు మనకి రెండు కూడా మనకి పైన వస్తాయి. రెండు కోయిన్సైడ్ అవ్వచ్చు, లేదంటే పైన వస్తాయి అనమాట. సో ఫ్రంట్ వ్యూ పైన వస్తుంది, టాప్ వ్యూ కూడా కింద వస్తుంది అండి. ఏ క్వాడ్రంట్ అంటే మనకి సెకండ్ క్వాడ్రంట్. సో సెకండ్ క్వాడ్రంట్ లో మనకి ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ ఎలా వస్తాయో మనం రాసుకోవాలి. సెకండ్ క్వాడ్రంట్ లో మనకి ఫ్రంట్ వ్యూ టాప్స్ ఎలా వస్తాయంటే ఇక్కడ సెకండ్ క్వాడ్రంట్ రాస్తుందండి. సెకండ్ క్వాడ్రంట్ మనకి ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ ఎలా వస్తాయంటే రెండు పైన వస్తాయి. పైన బి డాష్ కూడా పైన ఉంది కదా, బి కూడా పైన ఉంది. ఇది x1 అని అనుకుంటే దాని పైన బి డాష్ ఉంది, దాని పైన బి ఉందన్నమాట. రెండు ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ ఎక్కడ వస్తాయండి? రెండు కూడా పైన వస్తాయి. ఇద్దరు కోయిన్సైడ్ అవ్వచ్చు, లేదంటే సర్టన్ డిస్టెన్స్ లో రెండు కూడా పైన ఉంటాయి ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ. సో సెకండ్ క్వాడ్రంట్ లో మనకి ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ ఎక్కడ వస్తాయండి? మనకి రెండు పైన వస్తాయి. అండ్ సెకండ్ క్వాడ్రంట్ టెర్మినల్, ఫస్ట్ క్వాడ్రంట్ టెర్మినల్ ఏంటంటే ఇట్ ఈస్ అబోవ్ హెచ్పి ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP. ఓకేనా. అదే సెకండ్ క్వాడ్రంట్ లో మనకి టెర్మినల్ ఏం చెప్తామంటే ఇట్ ఈస్ అబోవ్ హెచ్పి. ఇది అబోవ్ హెచ్పి కదా, ఇది కూడా అబోవ్ హెచ్పి. ఇది అబోవ్ హెచ్పి అన్నాం కాబట్టి ఇది కూడా అబోవ్ హెచ్పి అండి. బట్ ఇది మనం ఏమనుకుంటాం అంటే ఇటువైపు ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP అనుకున్నాం కదమ్మా, ఇటువైపు మనం ఏమనుకుంటాం అంటే బిహైండ్ VP అనుకుంటాం. ఏమనుకుంటాం మనం? బిహైండ్ VP అనమాట. బట్ టెర్మినాలజీ ప్రాబ్లం అలా ఇస్తుంటాడు అనమాట. పాయింట్ A which is above HB by 15 mm and behind VP by 25 mm అంటాడు. డ్రా ద ప్రొజెక్షన్స్ ఆఫ్ ద పాయింట్ A ఆ పాయింట్ B అంటాడు అనమాట సింపుల్ గా. ఓకే. సో దట్ మనం ఏంటంటే ఇది ఇక్కడ మన క్వాడ్రంట్స్ ఇక్కడ ఏం టెర్మినాలజీ ఏం రాసుకుంటామంటే ఫస్ట్ సెకండ్ క్వాడ్రంట్ లో మనకి సెకండ్ క్వాడ్రంట్ టెర్మినాలజీ ఏం రాసుకుంటామంటే అబోవ్ హెచ్పి అండ్ బిహైండ్ VP. సో మనకి క్వశ్చన్ లో ప్రాబ్లం లో అబోవ్ హెచ్పి బిహైండ్ VP అంటే ఏ క్వాడ్రంట్ చెప్పుకోవచ్చు అంటే సెకండ్ క్వాడ్రంట్ చెప్పుకోవచ్చు. ఇంకా అర్థమవుతుందండి. క్వశ్చన్ లో మనకి అబోవ్ హెచ్పి ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP అంటే ఏ క్వాడ్రంట్ చెప్పుకోవాలంటే ఫస్ట్ క్వాడ్రంట్ అని చెప్పు. ఓకేనండి, ఫస్ట్ క్వాడ్రంట్ అని చెప్పుకోవాలి. ఇక్కడ రాశాను కదా ఫస్ట్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్ అయితే మనకి అబోవ్ హెచ్పి బిహైండ్ VP అండి. అబోవ్ హెచ్పి బిహైండ్ VP సెకండ్ క్వాడ్రంట్. సో ఇమాజినేషన్ గా మీకు గుర్తుండాలి. సో సెకండ్ క్వాడ్రంట్ లో ఫ్రంట్ వ్యూ టాప్ ఎలా వస్తుంది? పైన ఫ్రంట్ వ్యూ, ఇది టాప్ వ్యూ కూడా పైన వస్తుంది. కానీ ఫస్ట్ క్వాడ్రంట్ లో మీకు ఎలా వస్తుందంటే పైన ఫ్రంట్ వ్యూ, కింద టాప్ వ్యూ వస్తుంది. మీకు ఆల్రెడీ ఇందాక చూపించాను. ఫస్ట్ క్వాడ్రంట్ లో మనకి ఏ డాష్ అనేది ఎక్కడ వచ్చింది? పైన వచ్చింది. ఏ పాయింట్ ఎక్కడ వచ్చింది అంటే కింద వచ్చింది. ఆఫ్టర్ రొటేటింగ్ ద కండిషన్ ఈజ్ అప్లైయింగ్. సో టాప్ వ్యూ ఎక్కడ వచ్చింది అంటే బిలో x1 వచ్చింది. ఇక్కడ టాప్ వ్యూ బిలో x1. అది ఎంత డిస్టెన్స్ వాడు ఇస్తారంటే ఆ డిస్టెన్స్ లో మనం పెట్టుకోవాలి అనమాట. ఓకేనా. సపోజ్ ఇప్పుడు నేను ఫోర్త్ క్వాడ్రంట్ థర్డ్ క్వాడ్రంట్ తీసుకున్నాను. సో థర్డ్ క్వాడ్రంట్ పాయింట్ C ఇక్కడ తీసుకున్నాను. పాయింట్ C అనుకున్నాను ఇక్కడ థర్డ్ క్వాడ్రంట్ ఇక్కడ. సో పాయింట్ C పాయింట్ ఇక్కడ పెట్టుకున్నాను థర్డ్ క్వాడ్రంట్. ఇది పాయింట్ C. ఇప్పుడు నేను అబ్జర్వర్ ఇక్కడ నుంచి చూస్తున్నానంటే అబ్జర్వర్ ఫ్రంట్ డైరెక్షన్ వర్టికల్ పైన పర్పెండిక్యులర్ డైరెక్షన్ ఉండాలి కదండి. ఇక్కడ నుంచి చూస్తున్నాను అబ్జర్వర్. బట్ దీని ప్రొజెక్షన్ ఎక్కడ పడుతుందంటే ఎగ్జాక్ట్ గా వర్టికల్ పైన పడుతుంది. మరి ఇక్కడ ఏమొస్తుందండి మనకి ఎగ్జాక్ట్ గా పాయింట్ ఫ్రంట్ వ్యూ కాబట్టి ఏమొస్తుందంటే ఇక్కడ మనకి పాయింట్ స్మాల్ లెటర్ విత్ డాష్ అనమాట. సి డాష్ అది ఫ్రంట్ వ్యూ అండి. మరి టాప్ వ్యూ ఎక్కడ నుంచి చూసుకోవచ్చు అంటే మనకి టాప్ అనేది పైన నుంచి కూడా టాప్, కింద నుంచి కూడా టాప్ అండి. సో బిలో నుంచి కూడా టాప్ చూసుకోవచ్చు, పై నుంచి కూడా టాప్ చూసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ నుంచి చూసుకుంటాం మనం. ఇక్కడ నుంచి ఇలా చూస్తున్నాం టాప్ వ్యూ, లేదంటే కింద నుంచి చూపిస్తాను. సో ఈ డైరెక్షన్ నుంచి చూపిస్తున్నాను కదా, ఇక్కడ నుంచి చూస్తున్నాను ఈ ఆబ్జెక్ట్ C పాయింట్. బట్ C పాయింట్ యొక్క ఆబ్జెక్ట్ టాప్ ఇలా చూస్తున్నప్పుడు దానికి ప్రొజెక్షన్ ఎక్కడ పడుతుందంటే ఎగ్జాక్ట్ గా హారిజాంటల్ ప్లేన్ పడుతుంది. అంటే మనకి ఇక్కడ ఒక ఇంటర్సెక్టింగ్ పాయింట్ వస్తుంది. ఆ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏంటంటే మనకి పాయింట్ C అన్నమాట. పాయింట్ C. ఓకేనా. ఇప్పుడు మనం కండిషన్ ఏంటంటే అప్లై చేయాలి. హారిజాంటల్ ప్లేన్ క్లాక్ వైజ్ 90 డిగ్రీస్ రొటేట్ చేసుకోవాలి. హారిజాంటల్ ప్లేన్ ఏదండి? ఇదే కదా. క్లాక్ వైజ్ డైరెక్షన్ ఏదండి? ఇదే కదా. మనకి ఇటువైపే కదా క్లాక్ వైజ్ డైరెక్షన్. 90 డిగ్రీస్ రొటేట్ చేసుకోవాలి. ఇలా రొటేట్ చేసుకుంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ 90 డిగ్రీస్ ఇలా రొటేట్ చేసుకుంటే అంటే O సెంటర్ పెట్టుకొని ఓ పాయింట్ ఇదండి.
ఇక్కడ ఉన్నది ఓ పాయింట్. ఓ నుంచి సి వరకు లెంత్ తీసుకుని కంపల్సరీ హాఫ్ డ్రా చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకి ఏమొస్తుందంటే పాయింట్ సి వస్తుంది అనమాట. అదే పాయింట్ ఇక్కడ వస్తుంది, అదే పాయింట్ ఇక్కడ వస్తుంది, పాయింట్ సి. ఓకేనా? మరి పాయింట్ సి ఎక్కడ ఉందండి? ఇది రిఫరెన్స్ లైన్ అనుకోండి, ఎక్స్ లైన్, ఇది ఎక్స్ లైన్ రిఫరెన్స్ లైన్ అనుకోండి. మరి పాయింట్ సి ఎక్కడ వస్తుందండి? ఇట్ ఈస్ పైన వస్తుంది అనమాట. అంటే పాయింట్ సి అనేది ఏంటంటే టాప్ వ్యూనా ఫ్రంట్ వ్యూనా? టాప్ వ్యూ అనమాట, వితౌట్ డాష్ కాబట్టి ఇట్ ఈస్ టాప్ వ్యూ. మరి ఫ్రంట్ వ్యూ ఎక్కడ ఉందండి? బిలో ఎక్స్ వై అనమాట. అంటే మన థర్డ్ క్వాడ్రంట్ ఎక్కడ వస్తుంది? జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి రాసుకోవాలి. థర్డ్ క్వాడ్రంట్ ఎక్కడ వస్తుందని మనకి? సో థర్డ్ క్వాడ్రంట్ చూడండి, జాగ్రత్తగా రాస్తాను, మీకు అర్థం అవుతుంది. థర్డ్ క్వాడ్రంట్ లో మనకి ఎక్స్ వై సింపుల్ గా రఫ్ గా డ్రా చేసుకుంటే, ఇది ఎక్స్ వై అనుకుంటే, ఇది ఎక్స్ వై అనుకుంటే, ఇది ఎక్స్ లైన్, ఇది వై లైన్, సారీ ఎక్స్, ఇది వై, ఎక్స్ వై లైన్. ఓకే. మరి ఫ్రంట్ వ్యూ ఎక్కడ వచ్చిందండి? పాయింట్ సి డాష్ ఎక్కడ ఉందని చూడండి, సి డాష్ కింద ఉందన్నమాట. ఫ్రంట్ వ్యూ ఎక్కడ వచ్చిందని మనకి? కింద వచ్చిందండి, బిలో ఎక్స్ లైన్ ఫ్రంట్ వ్యూ వస్తుంది. అండ్ టాప్ వ్యూ ఎక్కడ వచ్చిందండి? పాయింట్ సి ఎక్కడ ఉందండి? ఇట్ ఈస్ ద అబోవ్ ఎక్స్ లైన్. సో టాప్ వ్యూ మనకి ఎక్కడ ఉందండి? అబోవ్ ఎక్స్ లైన్. కాబట్టి థర్డ్ క్వాడ్రంట్ లో మనకి ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూస్ ఎలా వస్తాయంటే ఇప్పుడు కూడా ఫ్రంట్ వ్యూ కింద వస్తుంది, టాప్ వ్యూ కింద వస్తుంది, టాప్ వ్యూ పైన వస్తుంది. ఫస్ట్ థర్డ్ ఆపోజిట్ ఉంటాయండి, సెకండ్ ఫోర్త్ ఆపోజిట్ ఉంటాయి, రివర్స్ లో ఉంటాయి. ఫస్ట్ ఎక్కడ వచ్చిందండి? ఫస్ట్ క్వాడ్రంట్ పైన ఫ్రంట్ వ్యూ కింద టాప్ వ్యూ వచ్చిందండి. థర్డ్ క్వాడ్రంట్ పైన టాప్ వ్యూ వెళ్ళింది, కింద ఫ్రంట్ వ్యూ వచ్చింది. మరి సెకండ్ క్వాడ్రంట్ ఏం రాసుకున్నాం అంటే ఎక్స్ లైన్ డ్రా చేసుకున్నాం, రెండు పైన వచ్చేది. సో ఇది ఎక్స్ లైన్ కదా, ఇది ఎక్స్ లైన్, ఇది ఎక్స్, ఇది వై, ఇది ఎక్స్ వై లైన్, ఇది ఎక్స్ వై లైన్. కాబట్టి రెండు పైన వచ్చాయంట ఫ్రంట్ వ్యూ టాప్. మరి ఫోర్త్ క్వాడ్రంట్ ఆటోమేటిక్ ఎక్కడ వస్తుందండి? ఇట్ ఈస్ ద రెండు బిలో వస్తాయి. సో థర్డ్ క్వాడ్రంట్ మన టెర్మినాలజీ ఎలా రాసుకుంటామంటే, టెర్మినాలజీ అంటే అబోవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అని చెప్పుకున్నాము. థర్డ్ క్వాడ్రంట్ ఎక్కడ ఉంది? ఇదే కదా. సో ఇది హారిజాంటల్ ప్లేన్ కి ఎలా ఉందని? పాయింట్ బిలోనా అబోవ్నా? ఇట్ ఈస్ బిలో. కాబట్టి ఏం రాసుకుంటాం? బిలో హెచ్పి అని రాసుకుంటాం, అంటే బిలో హెచ్పి, బిలో హెచ్పి. ఓకేనా? మరి ఈ వర్టికల్ ప్లేన్ కి ఎలా ఉందండి? పాయింట్ సి అనేది ఇది ఆల్రెడీ ఏం రాసుకున్నాం? బిహైండ్ రాసుకున్నాం, కాబట్టి ఇది కూడా బిహైండ్ రాసుకుంటాం. అదే ఇటువైపు ఉందనుకోండి, ఇది ఇన్ ఫ్రంట్ ఆఫ్ రాసుకుంటాం, ఇది ఇన్ ఫ్రంట్ ఆఫ్ రాసుకుంటాం. బట్ ఇది ఏం రాసుకుంటాం అంటే బిహైండ్ విపి రాసుకుంటాం. సో బిలో హెచ్పి, బిహైండ్ విపి అంటే మనకి ఏ క్వాడ్రంట్ అంటే? థర్డ్ క్వాడ్రంట్ అండి. సో బిహైండ్ విపి, బిహైండ్ విపి, బిహైండ్ విపి, ఇది థర్డ్ క్వాడ్రంట్. అంటే లాస్ట్ క్వాడ్రంట్ మనకి ఏంటంటే ఫోర్త్ క్వాడ్రంట్. ఫోర్త్ క్వాడ్రంట్ లో మళ్ళీ పాయింట్ సి, ఇక్కడ పాయింట్ డి పెట్టుకున్నాను, ఇక్కడ పాయింట్ డి పెట్టుకున్నాను. సో డి లెటర్ ఇక్కడ పెట్టుకున్నాను, పాయింట్ డి ఇది. సో ఆబ్జెక్ట్ అనేది ఇలా చూస్తున్నాడు, ఫ్రంట్ వర్టికల్ ప్లేన్ కి పర్పెండిక్యులర్ డైరెక్షన్ చూస్తే దాన్ని ఫ్రంట్ వ్యూ అంటాం మనం. ఇలా చూస్తున్నాడు. ఓకే. సో ఎగ్జాక్ట్ గా పాయింట్ సి కి కోయిన్సైడ్ అయిపోతుంది. ఇక్కడ వేరే చోట పెడతాను, కొంచెం దిగువగా పెడతాను, లేదంటే పైకి పెడతాను. ఓకే. ఇక్కడ పెట్టుకున్నాము పాయింట్ డి, ఇక్కడ పెట్టుకున్నాం, ఇది డి పాయింట్. ఓకే. సో ఈ డైరెక్షన్ లో చూస్తున్నానండి ఆబ్జెక్ట్, ఈ డైరెక్షన్ లో ఆబ్జెక్ట్ ని చూస్తున్నాను. సో దీని ప్రొజెక్షన్ ఎక్కడ పడుతుందండి? ఎగ్జాక్ట్ గా వర్టికల్ పైన పడుతుంది. వర్టికల్ పై పడినప్పుడు మనకి ఏమొస్తుందండి? ఇది ఫ్రంట్ డైరెక్షన్ కదా, బట్ ఇక్కడ ఏమొస్తుంది? లెటర్ మనకి ఇట్ ఈస్ ద లెటర్ ఫ్రంట్ ది ఎప్పుడు ఏదైతే ఇండికేట్ చేస్తామండి? స్మాల్ లెటర్ విత్ డాష్ అన్నమాట, డి డాష్ వస్తుంది, డి డాష్, డి డాష్. ఓకే. మరి టాప్ వ్యూ ఎక్కడ వస్తుంది? ఇక్కడ నుంచి చూసాం అనుకోండి, టాప్ వ్యూ ఈ డైరెక్షన్ నుంచి, ఇక్కడ నుంచి టాప్ వ్యూ చూసాం ఇలాగా. మరి ప్రొజెక్షన్ ఎక్కడ పడుతుందంటే ఎగ్జాక్ట్ గా చూడండి, ఈ రెండు కరెక్ట్ గా మీట్ అయిపోవచ్చు. ఇలా ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఏ పాయింట్ వస్తుందని మనకి? టాప్ వ్యూ నుంచి అంటే స్మాల్ లెటర్స్ ఇండికేట్ చేస్తుంది కదా, డి అనమాట, డి వస్తుంది అనమాట. ఇక్కడ డి డాష్ వస్తుంది, డి డాష్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ డి పాయింట్ వస్తుంది. ఇప్పుడు మన కండిషన్ ఏంటంటే అప్లై చేయాలి. కండిషన్ హారిజాంటల్ ప్లేన్ ని క్లాక్ వైజ్ 90 degrees యాంగిల్ లో రొటేట్ చేయాలి. హారిజాంటల్ ప్లేన్ అనేది ఇదే కదా, క్లాక్ వైజ్ అంటే ఇటువైపే కదా. సో డి పాయింట్ ఇలా రొటేట్ చేయాలి, ఇలా రొటేట్ చేయాలి. ఇక్కడ ఎక్కడో వస్తుంది, ఇక్కడ ఎక్కడో మనకి, ఇక్కడ ఎక్కడో మనకి ఏమొస్తుందంటే లెటర్ స్మాల్ లెటర్ డి వస్తుంది అన్నమాట, స్మాల్ లెటర్ డి వస్తుంది, స్మాల్ లెటర్ డి వస్తుంది. మరి డి డి డాష్ ఎక్కడ ఉన్నాయండి? డి పాయింట్ డి డాష్ ఎక్కడ ఉన్నాయండి? రెండు కూడా ఎక్స్ లైన్ కి బిలో ఉన్నాయి అనమాట. అంటే రెండు అంటే ఏంటంటే ఫ్రంట్ వ్యూ ఒకటి, టాప్ వ్యూ ఒకటి. అంటే సెకండ్ క్వాడ్రంట్ మనకి ఆపోజిట్ గా వస్తుంది అన్నమాట, రెండు కింద వస్తాయి అన్నమాట, రెండు కింద వస్తాయి. ఇది ఎక్స్ వై లైన్ అనుకుంటే, సో ఇది ఎక్స్ వై లైన్ అనుకుంటే, ఇది ఎక్స్ వై లైన్ అనుకుంటే, ఎక్స్ వై లైన్ మనకి స్ట్రైట్ లైన్ ఉంటుందండి, రెండు కింద వస్తాయి. సో ఫ్రంట్ వ్యూ కింద ఉంది, డి పాయింట్ కింద ఉంది, డి డాష్ కూడా కింద ఉందండి. కాబట్టి మనకి ఫ్రంట్ వ్యూ టాప్ రెండు మనకి కింద వస్తాయండి, రెండు కోయిన్సైడ్ అవ్వచ్చు,
లేదు డిపెండింగ్ ఆన్ డిస్టెన్స్ బట్టి మనకి కొంచెం డిఫరెంట్గా 2 కింద మాత్రం కంపల్సరీగా వస్తాయి ఫ్రంట్ వ్యూ. ఇది 4th క్వాడ్రంట్. ఇది మనకి 4th క్వాడ్రంట్. 4th క్వాడ్రంట్ లో టెర్మినాలజీ ఎలా వస్తాయండి? ఇది మనకి ఏంటంటే డి పాయింట్ బిలో హెచ్పి అండ్ వాట్ ఈస్ దిస్ వన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అనమాట. ఇది ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి కదా, ఇక్కడ ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి పెట్టామంటే ఇక్కడ కూడా ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి పెట్టాలి. ఇక్కడ బిహైండ్ విపి పెట్టామంటే ఇక్కడ కూడా బిహైండ్ విపి పెట్టాలి. అంటే ఇది బిలో హెచ్పి కదా, ఇక్కడ బిలో హెచ్పి అని రాసుకున్నాం కదా. సో ఇది బిలో హెచ్పి ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. అంటే 4th క్వాడ్రంట్ ఎలా రాసుకోవచ్చు అంటే మనం బిలో హెచ్పి అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి, ఇన్ ఫ్రంట్ ఆఫ్. ఓకేనా? సో బిలో హెచ్పి ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అంటే ఏ క్వాడ్రంట్ చెప్పుకోవచ్చు అంటే 4th క్వాడ్రంట్ చెప్పుకోవచ్చు అండి. 4th క్వాడ్రంట్ లో ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ ఎక్కడ వస్తాయంటే 2 బిలో వస్తాయేమో. అదే ఫస్ట్ క్వాడ్రంట్ అయితే మనకి ఫ్రంట్ వ్యూ పైన టాప్ వ్యూ కింద వస్తుంది. దానికి టెర్మినాలజీ ఏంటంటే అబౌవ్ హెచ్పి ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. సో మీరు ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇదంతా మీకు ఏంటంటే కాన్సెప్ట్ ఓరియంటేషన్ చెప్తున్నాను మీకు అంత క్లారిటీగా. సో మీకు ప్రాబ్లంకి వెళ్ళినప్పుడు కొన్ని షార్ట్ కట్లు ఉంటాయేమో, షార్ట్ కట్ నేను అప్లై చేస్తాను, మీరు ఈజీగా చేసేస్తారు ప్రాబ్లం. మీరు ఇంతలాగా ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. బట్ స్టార్టింగ్ బేసిక్ కాన్సెప్ట్ అనేది కొంచెం మీరు అర్థం చేసుకోగలిగితే తర్వాత మీకు ఈజీ అయిపోతుంది. ఓకేనండి? ఇదండి టోటల్గా 2 minutes లో కంప్లీట్ చేస్తాను. చూడండి. సో ఇది యాక్చువల్గా మీరు నోట్ చేసుకోవచ్చు. పాయింట్ ఏ ఇక్కడ ఉంది, ఇది హారిజాంటల్ ప్లేన్, ఇది క్వాడ్రంట్ సిస్టమ్ అని. 1st, 2nd, 3rd, 4th అనమాట. ఇది హారిజాంటల్ ప్లేన్, ఇది వర్టికల్ ప్లేన్. ఇదంతా హారిజాంటల్ ప్లేన్, ఇదంతా వర్టికల్ ప్లేన్. సో ఇక్కడ పాయింట్ ఏ ఇక్కడ ఉన్నప్పుడు దీన్ని ఏమంటామండి? అబౌవ్ హెచ్పి. దీన్ని ఏమంటామండి? ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అంటారు. ఫస్ట్ క్వాడ్రంట్ లో మనకి టెర్మినాలజీ ఎలా ఉంటాయంటే అబౌవ్ హెచ్పి ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. అదే పాయింట్ బి సెకండ్ క్వాడ్రంట్ ఉన్నప్పుడు మనం ఏ విధంగా పిలుస్తామంటే అబౌవ్ హెచ్పి బిహైండ్ విపి అంటారు, బిహైండ్ విపి. అదే పాయింట్ సి అనే థర్డ్ క్వాడ్రంట్ ఉన్నప్పుడు బిలో హెచ్పి బిహైండ్ విపి అంటారు, బిలో హెచ్పి బిహైండ్ విపి. అదే పాయింట్ డి అనేది మనకి ఇక్కడ డి పాయింట్ పెట్టుకుంటే 4th క్వాడ్రంట్ ఉన్నప్పుడు బిలో హెచ్పి ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అనమాట. సో మీ ఇమాజినేషన్ గా గుర్తుపెట్టుకోవాలి. ఒక ప్లస్ సింబల్ లాగా మీకు ఇమాజినేషన్ గుర్తుంటే, సో పాయింట్ ఏ ఫస్ట్ క్వాడ్రంట్ ఉన్నప్పుడు సో అబౌవ్ హెచ్పి ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. సో ఫస్ట్ క్వాడ్రంట్ ఇది. ఫస్ట్ క్వాడ్రంట్ లో మనకి ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ ఎలా వస్తాయి మనకి ఒక ఐడియా ఉండాలి. ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ ఎలా వస్తాయి మనకి? ఫ్రంట్ వ్యూ ఎక్కడ వస్తుందండి? ఫస్ట్ క్వాడ్రంట్ లో పైన ఫ్రంట్ వ్యూ కింద టాప్ వ్యూ వస్తుంది అనమాట. పైన ఫ్రంట్ వ్యూ కింద టాప్ వ్యూ వస్తుంది ఫస్ట్ క్వాడ్రంట్. నేను ఆల్రెడీ ఇప్పుడే నేర్చుకున్నాను. ఓకేనా? అదే సెకండ్ క్వాడ్రంట్ అయితే మనకి 2 ఎక్కడ వస్తుంది? 2 మనకి అబౌవ్ హెచ్పి బిహైండ్ విపి కదా, 2 మనకి పైన వస్తుంది. ఎక్స్ లైన్ ఇలా తీసుకుంటే నార్మల్గా సో 2 పైన వస్తాయి ఫ్రంట్ వ్యూ టాప్. ఇది ఎందుకనేది మనకు తెలుస్తుందండి, ప్రాబ్లంకి వెళ్ళినప్పుడు మనకు తెలుస్తుంది క్లారిటీ. సార్ 2 పైన ఎందుకు సార్ పెట్టుకున్నారు, అసలు ఏంటి యూజ్ ఏంటంటే మీ ప్రాబ్లంకి వెళ్తే క్లారిటీ వస్తుంది. ఓకే. సో ఇది ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ 2 పైన వస్తాయి అబౌవ్ ఎక్స్ లైన్, పైన అంటే అబౌవ్ ఎక్స్ లైన్. అదే థర్డ్ క్వాడ్రంట్ అయితే మీకు 2 ఎక్కడ వస్తాయండి? ఫస్ట్ క్వాడ్రంట్కి ఆపోజిట్ అనమాట. అంటే ఫస్ట్ క్వాడ్రంట్కి ఆపోజిట్ అంటే మనకి ఏం వస్తాయండి? ఫస్ట్ క్వాడ్రంట్కి ఆపోజిట్ అంటే మనకి టాప్ వ్యూ ఎక్కడ వస్తుందండి? అబౌవ్ ఎక్స్ లైన్ ఇక్కడ వస్తుంది, పైన వస్తుంది. ఇది ఎక్స్ లైన్ అనుకుంటే కింద మనకి ఏం వస్తుందంటే ఫ్రంట్ వ్యూ వస్తుంది. అదే 4th క్వాడ్రంట్ అంటే సెకండ్కి ఆపోజిట్. సెకండ్కి ఆపోజిట్ అంటే మనకి ఎలా వస్తుందండి? 2 కింద వస్తాయి, 2 ఫ్రంట్ వ్యూస్ కింద వస్తుంది, టాప్ వ్యూ కూడా కింద వస్తుంది, బిలో ఎక్స్ లైన్. ఓకేనా? సో ఇది మనకి ఫస్ట్ ఇనిషియల్ గా టెర్మినాలజీస్ ఫ్రంట్ వ్యూ ఎక్కడ వస్తుంది, టాప్ వ్యూ ఎక్కడ వస్తుంది మీరు తెలుసుకోగలిగితే తర్వాత ప్రాబ్లంకి వెళ్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. లేదంటే ఒకసారి మీరు రికార్డెడ్ వీడియో పంపిస్తాను, ఒకసారి చెక్ చేసుకున్నాము, వీడియో వినండి, సరే మీకు క్లారిటీ వస్తుంది. ప్రాబ్లంలోకి వెళ్ళినప్పుడు ఇంకా క్లారిటీ వచ్చేస్తుందండి, డోంట్ వరీ అబౌట్ దట్. ఓకేనా? సో దాని గురించి మీరు ఏ వరీ అవసరం లేదమ్మా, 1 by 1 నెమ్మదిగా. సో ఇది మీకు ఈజీగా ఉంటుందని, చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా చేస్తాను. ఇక్కడ నేను రాశాను చూడండి. ఫస్ట్ క్వాడ్రంట్ అంటే ఏంటంటే అబౌవ్ హెచ్పి ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. సెకండ్ క్వాడ్రంట్ అంటే ఏంటి? అబౌవ్ హెచ్పి బిహైండ్ విపి. థర్డ్ క్వాడ్రంట్ అంటే ఏంటంటే బిలో హెచ్పి బిహైండ్ విపి. 4th క్వాడ్రంట్ అంటే ఏంటంటే బిలో హెచ్పి ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. సో ఫస్ట్ క్వాడ్రంట్ ఎక్కడ వస్తుంది? ఫ్రంట్ వ్యూ పైన, టాప్ వ్యూ కింద. సెకండ్ క్వాడ్రంట్ 2 పైన వస్తాయి. థర్డ్ క్వాడ్రంట్ లో టాప్ వ్యూ పైన, ఫ్రంట్ వ్యూ కింద. ఫస్ట్ 3rd ఆపోజిట్గా ఉంటాయి అండ్ సెకండ్ 4 ఆపోజిట్గా ఉంటాయి. 2 పైన వస్తాయి, 2 కింద వస్తాయి. ఓకేనా? అండ్ ఫ్రంట్ వ్యూ డాష్ ఉంటుంది,
టాపిక్ వితౌట్ డాష్ ఉంటుంది, విత్ స్మాల్ లెటర్స్ ఇండికేట్ చేస్తాం. వాడి ప్రాబ్లంలో అయితే క్యాపిటల్ లెటర్స్ ఇస్తారంటే మనం స్మాల్ లెటర్స్ ఇండికేట్ చేస్తాం. ఓకేనా? సో స్క్రీన్ షాట్ తీసుకొని రాసుకుంటే, లేదంటే వీడియో పంపిస్తాను, వీడియో చూసుకొని రాసుకోండి. ఓకే, ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే తర్వాత నేర్చుకుందాము. తర్వాత ప్రాబ్లమ్స్లోకి వెళ్దాము. మీకు క్లారిటీ వస్తుందమ్మా, డోంట్ వరీ అబౌట్ దట్. మీకు ఇందులో షార్ట్ కట్లు కూడా చాలా ఉన్నాయి, అవన్నీ చెప్తాను నేను ఈజీగా ఎలా డ్రా చేయాలనేది. సో ప్రతిసారి మీరు అలా కండిషన్ మనకి ఏంటంటే, మీరు ఒకసారి మీరు బుక్ తీసుకోండి అమ్మా. బుక్ తీసుకొని మీరు ఆ బుక్ని మీరు వర్టికల్ పైన హారిజాంటల్ పైన 2 పార్ట్స్ కింద డివైడ్ చేయండి. డివైడ్ చేయడం అంటే కట్ చేసేది కాదు, మధ్యలో మీకు కరెక్ట్గా స్ట్రైట్గా కింద ఆ బుక్ను 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని ఆ బుక్ని మీ వైపు పెట్టుకోండి. మీ వైపు పెట్టుకొని ఫస్ట్ కోడెంట్ పొజిషన్ ఎలా ఉందో పెట్టుకోండి. ఆ ఫస్ట్ కోడెంట్లో మీరు ఆ పాయింట్ ఒకటి ఏదో దానిలో ఒక పాయింట్ ఒక ఎజ్యూమ్ చేసుకొని, సో ఫ్రంట్ వ్యూ ఎక్కడ వస్తుంది, మధ్యలో బుక్లో మనకి లైన్ మధ్యలో ఒక ప్రింటెడ్ ఉంటుంది కదా, మీకు ప్రింటెడ్ అంటున్నాను, మధ్యలో ఒక సంథింగ్ ఉంటుంది కదా, ఆ మధ్యలో లైన్ మనం ఏమంటామంటే, మధ్యలో ఆ పిన్ వేస్తారు కదా, మనకి ఆ పిన్ మధ్యలో ఉన్న దాన్ని మనం ఏమంటారంటే ఎక్స్ట్రా రెఫరెన్స్ అని అంటాం. సో మనకి స్ట్రైట్ గా ఉన్నది హారిజాంటల్ పైన, ఇదే ఉన్నది వర్టికల్ పైన. సో హారిజాంటల్ పైన ఎప్పుడు మనం క్లాక్ వైజ్ 90 డిగ్రీస్ రొటేట్ చేసుకుంటాం అనమాట. సో ఎక్సలెంట్ బిలో మనకి ఏమొస్తుంది, పైన ఏమొస్తుందని క్లారిటీగా తెలిసిపోతుంది మీరు రొటేట్ చేసుకోగలిగితే. బట్ పొజిషన్ కరెక్ట్గా పెట్టుకోవాలి. సో మీరు కరెక్ట్గా నేనైతే ఇక్కడ చూపించలేను, ఫిజికల్గా అయితే చూపించగలను, కానీ కరెక్ట్గా బుక్ మీరు కరెక్ట్గా 90 డిగ్రీస్ యాంగిల్లో 2 పార్ట్స్ కింద పెట్టుకుంటే మీరు ఆ హారిజాంటల్ పైన 90 డిగ్రీస్ రొటేట్ చేసుకోగలిగితే మీకు ఫ్రంట్ వ్యూ ఎక్కడ వస్తుందో టాప్ వ్యూ ఎక్కడ వస్తుందో తెలుసుకుంటుంది క్లారిటీ. లేదు నేను గుర్తుపెట్టుకుంటాను, గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ కోడెంట్ ఇలా వస్తుంది, ఫస్ట్ థర్డ్ ఆపోజిట్ కదా, సెకండ్ 4 ఆపోజిట్ అనమాట. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అనండా. ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయమ్మా దీంట్లో? వీడియో పంపిస్తాను, ఒకసారి చూడండి అమ్మా క్లారిటీగా. మనం ఇంకా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళలేదు. నెక్స్ట్ క్లాస్ కూడా అప్పుడే ప్రాబ్లంకి వెళ్ళిపోమండి. ఇంకా మీకు కొన్ని షార్ట్ కట్లు చాలా ఉంటాయి, అవన్నీ పూర్తిగా చెప్పాక అప్పుడు మన ప్రాబ్లమ్స్లోకి వెళ్తాం. ప్రాబ్లమ్స్ మీరు చేసేయచ్చు ఈజీగా. ఓకేనమ్మా? సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అనండా. సార్ Thank you, sir. బాయ్. థ్యాంక్ యూ సార్.